చలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చదువుదాం పద. చలో మ్యాటర్ ఏంటి అని అంటే సొసైటీ పార్ట్ ఏదైతే ఉందో ఈ పేపర్లో వీ హ్యావ్ ఫినిష్డ్ దట్ సొసైటీ పార్ట్. అండ్ అదంతా ఒక ప్లేలిస్ట్లో పెట్టేశాను. సోషల్ ఇష్యూస్ ఎక్సెట్రా, సోషల్ ఎక్స్క్లూషన్ మొత్తం కలిపి ప్లేలిస్ట్లో ఉంది. ఇన్ దాట్ వీ హ్యావ్ డెల్ట్ విత్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ సొసైటీ ఆఫ్ తెలంగాణ, విచ్ విల్ బి గుడ్ ఇనఫ్ బేస్ ఫర్ యూ if you have no idea regarding what to study and what not to study in the society. అండ్ ఈ సొసైటీ చాప్టర్లో ఏదైనా మిస్సింగ్ ఉంది దీంట్లో, లైక్ ఇది చదివితే మొత్తం అయిపోయినట్టు అంటే కాదు, దీంట్లో ఒక్కటి మిస్సింగ్ ఉంది. అదే దాంట్లో లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాట్ థింగ్ ఈజ్ మిస్సింగ్. ఎందుకు అది మిస్సింగ్ ఉంది అంటే దిస్ పార్ట్, సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. ఇది దీనిపైన వీడియో చేశాము, బట్ దిస్ ఇస్ నాట్, చేసిన వీడియో ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఎందుకు నాట్ సఫిషియంట్ అని అంటే పాలసీస్ ఆఫ్ ఉమెన్ అండ్ లైక్ ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ పాలసీని తీసుకొచ్చి ఈ పాలసీ మీద డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి కేసీఆర్ కిట్ ఉంది, ఆర్ఎల్స్ మహాలక్ష్మి స్కీమ్ ఉంది. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఆర్ఎల్స్ లైక్ తెలంగాణ మొత్తంలో మహాలక్ష్మి స్కీమ్ ఇస్ లైక్ ఫ్రీ బస్ స్కీమ్. సో ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్, మహాలక్ష్మి స్కీమ్ అని ఇచ్చి దీనివల్ల ఉమెన్ యొక్క సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్ ఎలా అయింది అని రాయమని అడగచ్చు. సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఈవెన్ లైక్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ చూసుకుందాం అనుకోండి, గ్రామ్ సడక్ యోజన, దిస్ ఇస్ అన్ ఓల్డ్ స్కీమ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇలా ఒక స్కీమ్ ఇచ్చి దీనివల్ల ఏం జరుగుతుంది, ఆర్ఎల్స్ లైక్ గాతి శక్తి వల్ల లైక్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం వల్ల అసలు ఇది డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగాలంటే మనకు అలా ఎత్తుక్కుంటూ వెళ్తే ఒక్కొక్క సెక్షన్ కింద మనకి ఎంత లేదన్నా 10 స్కీములు ఉంటాయి అన్నమాట. ఆ 10 స్కీములు ఒక్కొక్క సెక్షన్ కింద చదువుకుంటే ఇక్కడనే మనకు ఒక 100 స్కీమ్స్ వరకు అవుతాయి, పోనీ ఒక 50 స్కీమ్స్ వరకు అవుతాయి. సో 50 స్కీమ్స్ని ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది చాలా కష్టం, ఇది మనకి ఎవరు చేయలేరు. సో దీనికి మరి సింపుల్, దీని ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే ఆల్రెడీ దీని వీడియోలో చెప్పా. వీ విల్ రీడ్ ద విజన్ 365 ఫర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. అండ్ అప్పటి వరకు న్యూస్లో ఉన్న తెలంగాణ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ ఇన్ ద న్యూస్, విచ్ ఆర్ లైక్ సౌండింగ్ హై ఇన్ ద రీసెంట్ డేస్, వాటిని వీ విల్ టేక్ దెమ్ అండ్ వీ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో. అండ్ ఈ తెలంగాణ స్కీమ్స్ వీడియో కూడా విజన్ మెయిన్స్ 365 వస్తుంది కదా, దాంట్లోనే ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేసి విల్ మేక్ ఎ సిరీస్ రిగార్డింగ్ ద విజన్ 365. దాట్ విల్ బీ ఇనఫ్ టు డీల్ విత్ దిస్ సొసైటీ. చలో సొసైటీ అయిపోయింది, పాలిటీ ఏంది. పాలిటీ మన క్లాసెస్లో లైక్ ఏమేమి ఉంటాయి అనే దానిపైన ఒక క్లియర్ కట్ ఐడియా ఇవ్వడానికి వీఆర్ మేకింగ్ ఏ వీడియో రిగార్డింగ్ దాట్. సో ఆ వీడియో లైక్ మీకు రేపు ఈవినింగ్ కల్లా దాట్ వీడియో విల్ బి దేర్. బట్ యాజ్ ఆఫ్ నౌ లైక్ మీకు ప్రామిస్ చేసినట్టు ఐ హ్యావ్ టు గివ్ ద వీడియో రిగార్డింగ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ కొంతమంది గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో దే హ్యావ్ మెసేజ్ ఇన్ మీ దాట్ లైక్ పాలిటీని ఎలా హోలిస్టిక్ కవర్ చేయడానికి లైక్ సోర్సెస్ ఏంటి, సోర్సెస్ నుంచి ఏం చదవాలి, అండ్ ఈ సోర్సెస్ నుంచి చదివింది ఎలా క్వశ్చన్స్ వస్తాయి అండ్ వాటిని ఎలా అప్లై చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఈవెన్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వన్ మోర్ మా అన్నలందరూ ఇంకొక వీడియో అడుగుతున్నారు. ఏంటి అని అంటే లైక్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయమంటున్నారు. సొసైటీ అయిపోయింది కదా వీడియోస్, సొసైటీ పైన ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయమని అడుగుతున్నారు కదా, మరి ఎలా స్టార్ట్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఏం రాయాలి అని చెప్పి అడుగుతున్నారు. సో ద థింగ్ ఈజ్ లైక్ నేను ఆన్సర్ రైటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి దీనిపైన ఒక స్పెసిఫిక్ వీడియో తీస్తాను. అండ్ కాకపోతే నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద టెలిగ్రామ్ అండ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ విచ్ ఐ విల్ మెన్షన్ ఇన్ ద లింక్ బిలో. పిన్డ్ కమెంట్లో ఉంటుంది, ఫస్ట్ కమెంట్లో అదే ఉండిద్ది. సో దాంట్లో జాయిన్ అయ్యి మీరు ఆల్రెడీ దాంట్లో మోడల్ ఆన్సర్స్ ఆర్ఎస్ లైక్ యూపీఎస్సీ పీవైక్యూస్ అండ్ ఏపీఎస్సీ పీవైక్యూస్ ఆర్సీ రెడ్డిది ఒక పీడిఎఫ్ ఉంది, అది పెట్టానన్నమాట. దాంట్లో నుంచి యూ టేక్అవుట్ ద థింగ్స్. ఆర్సీ రెడ్డి పీడిఎఫ్ ఏంటంటే ఆల్రెడీ వర్క్ డన్, మళ్ళీ దీంట్లో నేను కానీ మీరు కానీ ఎందుకు కష్టపడాలి, ఆల్రెడీ ఉంది కదా. సో దాంట్లో నుంచి టేక్ ద క్వశ్చన్స్ ఆఫ్ యువర్ చాయిస్, యూ రైట్ అన్ ఆన్సర్, హౌ డర్టీ ద ఆన్సర్ మైట్ బీ, how glorious the answer might be, nothing to feel shamed, nothing to feel boasted. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ ఉన్న ఆన్సర్ కూడా ఎగ్జామ్ టైం వరకు ఎక్కువ అయిపోవచ్చు, ఇప్పుడు చాలా ఎక్కువగా అనిపించే ఆన్సర్ కూడా ఎగ్జామ్ టైం వరకు దీని యొక్క కండిషన్ డిటోరియేట్ అయిపోవచ్చు. సో బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే మీకు ఓకే అనుకుంటే యూ క్యాన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్ అండ్ యూ క్యాన్ గెట్ ఎ పియర్ రివ్యూ దేర్. లేదు లైక్ ఫస్ట్ రాస్తున్నా, ఇప్పుడే పేపర్ మీద పెన్ను పెడుతున్నా, నాకు కొంచెం ఇబ్బంది అయింది అంటే, నేను మేజర్గా ఆస్పిరెంట్స్ లైక్ నా ఫ్రెండ్స్లో కూడా నేను చూసింది ఏంటి అని అంటే ఆన్సర్ ఎవరైనా చూసి కమెంట్ చేస్తారేమో అని చెప్పి ఒక చిన్న భయంతో ఉంటుంది అన్నమాట స్టార్ట్ చేసేంత వరకు. ప్రాబ్లం ఏంటి అని అంటే మీకు కావాల్సింది కమెంట్సే కదా, క్రిటిసైజ్ అయితేనే కదా మనం ఎదిగేది. సో వెన్ యూ ఆర్ నాట్ రెడీ టు టేక్ ద క్రిటిసిజం, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ గ్రోత్? సో
క్రిటిసిజం నుంచే గ్రోత్ వస్తుంది. ఇప్పుడు నేను వీడియోలో లాస్ట్కి నేను ఏం చెప్తా, రివ్యూ మై వీడియో, లేకపోతే మీకు నచ్చితే నచ్చిందని కమెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కమెంట్ చేయండి, లేకపోతే ఇది మిస్ అయింది అని కమెంట్ చేయండి, లేకపోతే ఇలా చెప్తే బాగుంటుంది అని కమెంట్ చేయండి. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ కూడా ఇక్కడ తప్పు చెప్పినావు బ్రో అని కమెంట్ చేయండి అని చెప్తా. ఎందుకు, బికాస్ లైక్ వెన్ యూ మేక్ దాట్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇక్కడ నేను మిస్ అవుతున్నాను నాకు తెలుస్తుంది. సేమ్ థింగ్, ఓకే మీరు ఇనిషియల్గా ఉన్నారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అని అంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో చదువుదాం పదా అనే పేరు మీదనే ఐడి ఉంటుంది. మెంబర్స్లో వెళ్ళి చూడండి, ఓనర్ అని ఉంటుంది, ఐడి ఉంటుంది. ఈ టెలిగ్రామ్ ఐడికి యూ జస్ట్ సెండ్ దాట్, దానిపైన రివ్యూ, దాంట్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి అండ్ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు చెప్తా. అండ్ నేనేమి అనుకుంటున్నా అంటే బిఫోర్ మేకింగ్ ద ఆన్సర్ రైటింగ్ సెషన్, ఇఫ్ ఐ గెట్ అట్లీస్ట్ 10 copies ఆఫ్ ఆన్సర్ రైటింగ్, దెన్ ఐ కెన్ గివ్ ఎ హోలిస్టిక్ రివ్యూ. లైక్ జనరల్గా ఆస్పిరెంట్స్ ఏం తప్పు చేస్తున్నారు అనే దానిపైన నేను ఒక హోలిస్టిక్ రివ్యూ ఇస్తాను. నేనేం తప్పులు చేసిన చెప్తా, బట్ జనరల్గా ఒక 10 మంది చూస్తే నాకు కూడా క్లారిటీ వస్తుంది, ఓకే ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి. సో అది పెడతా. యూపీఎస్సీది దట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ బ్రో. యూపీఎస్సీకి 5 minutesలో రాయాలి ఆన్సర్స్, 5 to 7 minutesలో ఆన్సర్స్ మనం ఫినిష్ చేయాలి. 10 marks కానీ 12.5 marks కానీ 150 words కానీ 250 words కానీ. సో అదొక డిఫరెంట్ గేమ్, దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి will make sure I need like at least 10 copies in there, then I can make a video which will benefit everyone. నేను ఈ 10 copies వాళ్ళ పేర్లు చెప్తావా, వీళ్ళ నెంబర్లు పెట్టి ఇజ్జత్ ఇస్తావా అంటే, ఇజ్జత్ తీయడం అనేది ఏముంటుంది బాస్. లిటరల్గా నాది కూడా పెడతా, నేను రాసింది కూడా పెడతా పక్కా. అండ్ నా ఒక్కదానికి నేను నా పేరు కూడా చెప్పుకుంటే ఇది నేను రాసిన అని చెప్పేసి దాన్ని ఎంత గలీజ్గున్నా కానీ నలుగురు నవ్వుకోండి, నలుగురు ఏమైనా వేసుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. అండ్ మిగతా వాళ్ళే ఎవరైనా కానీ లైక్ ఇఫ్ ఐ పాయింట్ అవుట్, I will never let their name out, so you can be cool regarding sending the questions to me. డన్. చలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హెడింగ్ కింద ఉన్న ఫస్ట్ చాప్టర్. దీనిలో మనం చదవాల్సింది ఏముంటాయనంటే, ఫస్ట్ కాన్స్టిట్యూషన్, ఇండియా కాన్స్టిట్యూషన్ ఉంది, ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఈ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మరి కాన్స్టిట్యూషన్ లేకముందు ఏముండే, కాన్స్టిట్యూషన్ ఉంది ఇప్పుడు, కాన్స్టిట్యూషన్ లేకముందు ఎట్లా నడిచింది, అండ్ లైక్ ఈ కాన్స్టిట్యూషన్లో సైలెంట్ ఫీచర్స్ ఏంటి, మరి కాన్స్టిట్యూషన్ వచ్చింది దీనిలో కొన్ని ఫీచర్స్ ఏంటి, దీనిలో బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, కాన్స్టిట్యూషన్ అమెండబులా కాదా, ఇఫ్ అమెండబుల్ ఎట్లా అమెండబుల్, అండ్ కాన్స్టిట్యూషన్కి ఇండెక్స్ ఉన్నదా, అండ్ కాన్స్టిట్యూషన్కి ఏంటి ప్రిఫేస్ ఉన్నదా, మనకు ప్రతి బుక్లో ఉంటుంది కదా, ఈ బుక్ని ఎందుకు రాస్తున్నాం అని చెప్పి ఒక ప్రిఫేస్, ఒక ఇంట్రడక్షన్ టైప్లో బుక్కి, సో అది ఉన్నదా, అది మొత్తం లెట్స్ సీ హియర్. అండ్ దిస్ వీడియో ఐ హ్యావ్ మెయిన్డ్ ఇట్ ఇంటెన్షనల్లీ ఫ్యాక్చువల్ బేస్డ్ దాన్ కాన్సెప్చువల్ బేస్డ్. ఎందుకు అని అంటే లైక్ రేపు మనం తీసుకోబోయే వీడియో ఏదైతే ఉందో, అండ్ ఇక్కడ మ్యాక్సిమం ఫ్యాక్ట్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి, అవి నేను మెన్షన్ చేశాను. బట్ రేపు పాలిటీని ఎలా కవర్ చేయాలి అండ్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి అనే వీడియోలో వీ విల్ గో త్రూ ద థింగ్స్ లైక్ ఏంటి, కొంచెం కాన్సెప్ట్ వైజ్ వెళ్తాం. దీంట్లో కూడా మ్యాక్సిమం కాన్సెప్ట్స్ కూడా క్లియర్ చేసేస్తే అలా ఏమి ఉండదు. యూ క్యాన్ వాచ్ దిస్ వీడియో అండ్ ఫీల్ దట్ ఎస్ దిస్ హ్యాస్ బిన్ ఫినిష్డ్. దాని తర్వాత యూ విల్ దీంట్లో కొన్ని ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అని అంటే ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ Group 2, సో దిస్ విల్ బీ గుడ్ ఫర్ దెమ్ టు గో త్రూ, దీన్ని రివైజ్ చేసుకోవడానికి, ఆర్ఎల్స్ లైక్ ఈ పార్ట్ Group 2లో ఉండిద్ది పక్క పాలిటీ, సో అక్కడ ఉన్న పార్ట్ని కూడా రివైజ్ చేసుకోవడానికి దిస్ విల్ బీ గుడ్ ఇనఫ్ టు గో. అండ్ ఆ ఫ్యాక్ట్స్ని కనుక మీరు ఎక్కడైనా లైక్ మెయిన్స్ ఆన్సర్లో పడితే అక్కడ ఇఫ్ యూ ఎంటర్ దాట్ ఫ్యాక్ట్స్ దట్ విల్ మేక్ ద థింగ్స్ మచ్ మోర్ అండర్స్టాండింగ్. అతనికి కరెక్షన్ చేసే అతనికి కూడా ఓకే, యూ హ్యావ్ గుడ్ ఇనఫ్ నాలెడ్జ్, యూ హ్యావ్ గుడ్ ఇనఫ్ యాక్టివ్ రీకాలింగ్ పవర్స్ అనే ఒక చిన్న సెన్స్ అనేది వస్తుంది. చలో ఇంకా ముచ్చట్లు ఆపేసి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఫస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ ఏముండే అంటే హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ కింద చదువుకుంటాం అన్నమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ లాస్ తీసుకొచ్చిండ్రు అని చెప్పి చదువుకుంటాం. ఈ లాస్ అనే దాంట్లో ఏ లాస్ ఇంపార్టెంట్, ఏ లాస్ని మెయిన్స్కి చదవాలి, ఏ లాస్ని Group 2కి చదవాలి, అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి చదవాలి, ఆర్ఎల్స్ నెక్స్ట్ ఇంకెప్పుడైనా Group 1 పెడితే ఆ Group 1కి చదవాలి. ఇది ఏపీఎస్సీ Group 1కి కూడా సేమ్ ఇదే పాలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇద్దరం భారతీయులేం కాబట్టి. నా దీని తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్లో ఏమైంది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చింది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ జరిగినాయి, దాని తర్వాత దాంట్లో కమిటీస్ ఫామ్ అయినాయి. దాని తర్వాత వీళ్ళందరూ ఏం చేసిండ్రు, పోయి భారతదేశం కాకుండా లైక్ ఇంకెన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో ఉన్న కాన్స్టిట్యూషన్స్, అమెరికాది, యూఎస్ఏది, ప్రతి కాన్స్టిట్యూషన్లో మనకి ఏమేమి సెట్ అయితే పట్టుకొచ్చి మన దాంట్లో వేసేసిండ్రు. దట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆబ్వియస్లీ. నెక్స్ట్ పోస్ట్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తయారైన తర్వాత కాన్స్టిట్యూషన్లో ఏమైనా మార్పులు జరిగినాయా? ఆబ్వియస్లీ. ఎందుకు అని అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ లివింగ్ డాక్యుమెంట్, అమెండబిలిటీ ఆప్షన్ ఉంది మనకి ఆర్టికల్ 368లో. హూ హ్యావ్ ఆల్రెడీ క్లియర్డ్ ప్రిలిమ్స్ విల్ బి వెల్ నోన్ అబౌట్ దిస్ ఆర్టికల్, అండ్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ Group 2 or other exams just have a good idea. Article 368 speaks about constitution amendments. Done. Now
So what are the topics that we will cover in this video are historical underpinnings, have a brief idea regarding this, and there are two acts in this historical underpinnings which may turn important for mains. That one is most important for mains. డైరెక్ట్ పట్టుకొచ్చి అడగచ్చు, ఎందుకంటే అది యూపీఎస్సీ పీవైక్యూ కూడా. దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. నా ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే ఐడియా ఎవరికి వచ్చింది? ఫస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనే ఐడియా ఎవరికి వచ్చింది? మరి కాన్స్టిట్యూషన్ ఎలా లైక్ దీని డెవలప్మెంట్ అనేది అయింది. అండ్ ఈ ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోనే డ్రాఫ్టింగ్ కమిటీ ఎక్కడుంది? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉంది కదా. సో రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఎటువంటి పాత్ర పోషించింది కాన్స్టిట్యూషన్లో? సో దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ అంటే ఏంది? దిస్ ఇస్ లైక్ దిస్ ఇస్ ప్యూర్ ఎన్సీఆర్టీ. మనకు లక్ష్మీకాంత్లో ఇక్కడ అంత స్పెసిఫిక్ ఉండదు. ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ ద 11th క్లాస్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ ప్రియాంబుల్ ఏంటి, సైలెంట్ ఫీచర్స్ ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, అమెండ్మెంట్స్ ఏంటి. నౌ లెట్స్ లుక్ అట్ హిస్టారికల్ అండర్పిన్నింగ్స్. ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇది ఈ పేజ్లో ఉంది ఏదైతే ఉందో దిస్ ఇస్ కంపెనీ రూల్. ఓకే, దీన్ని ఇట్లనే ఉంచుకోండి. ఏదైనా ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు అయితే జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ ఆర్ ఎల్స్ లైక్ కాపీ ఇట్ ఇన్ టు యువర్ నోట్స్ ఇన్ దిస్ మేనర్ ఓన్లీ. ఒకటే పేజీలో ఖతం అయిపోవాలి దీన్ని. ఎందుకంటే లైక్ మొత్తం హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ 2 పేజెస్లో అయిపోవాలి బాస్, దానికన్నా ఎక్కువ ఉండద్దు. సో దట్ ఒకసారి చూసుకుంటే యూ విల్ ఫీల్ లైక్ కాన్ఫిడెంట్, ఇది నేను చేసిన అని చెప్పేసి. చలో లెట్స్ లుక్ ఎట్ దెమ్. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఇక్కడ నుంచి మొదలైంది. దిస్ ఇస్ ద ఫస్ట్ లా దట్ ఫస్ట్ మోడర్న్ లా దట్ ఇండియా హ్యాస్ ఫేస్డ్. ఇండియా అప్పుడే ఫస్ట్ టైం ఇట్లా ఒక లా అనేది ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళు ఫాలో అవుతారు, ఇది మనం కూడా ఫాలో కావాలి ఇప్పటి నుంచి అనేది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 తీసుకొచ్చింది. దిస్ స్టార్టెడ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఎండ్ అయింది కూడా మనకి గుర్తుండాలి. దట్ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ ఇది ఏం చేసిందంటే గవర్నర్స్, మనకు అప్పటి వరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ ఆఫ్ ఏంది చెన్నై, గవర్నర్ ఆఫ్ మద్రాస్ అనుకో, ఇది చెన్నై కాదు, గవర్నర్ ఆఫ్ బాంబే, గవర్నర్ ఆఫ్ మద్రాస్ అండ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవాళ్ళు. సో వీళ్ళందరినీ ఏం చేసినారంటే గవర్నర్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేసి వీళ్ళ కింద గవర్నర్ ఆఫ్ మద్రాస్ని అండ్ గవర్నర్ ఆఫ్ బాంబేని వీళ్ళ కింద పెట్టిందన్నమాట, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద. నౌ కమింగ్ టు దిస్ క్వశ్చన్, మెన్షన్ హూ ఈస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, దీనికి లైక్ లాస్ట్లో ఈ వీడియో లాస్ట్ మనకి వైస్రాయ్ వస్తుంది కదా, దెన్ ఐ విల్ లెట్ యూ నో లైక్ దీనికి ఒక షార్ట్ ట్రిక్. ఇవి ఎలా గుర్తుంచుకోవాలి, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని అండ్ వైస్రాయ్ పేర్లు ఎలా గుర్తుంచుకోవాలి. నౌ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాస్ ఫార్మ్డ్ విత్ 4 members అండ్ సుప్రీం కోర్ట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1774. సుప్రీం కోర్ట్. నౌ ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు, దిస్ సుప్రీం కోర్ట్ ద ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సుప్రీం కోర్ట్? నో. ఎందుకనంటే దిస్ సుప్రీం కోర్ట్ వాస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు బెంగాల్. ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సుప్రీం కోర్ట్ ఈస్ అ ఫెడరల్ కోర్ట్. Okay, federal court has come into force from 1935. Done. Now no private trade. ఇక్కడ ఏం చెప్తుంది అంటే లైక్ ప్రైవేట్ ట్రేడ్ అనేది చేయొద్దు. ఎవరు చేయొద్దు అని అంటే ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మెంబర్స్ ఉన్నారు కదా, ఈ మెంబర్స్ అనేవాళ్ళు ప్రైవేట్ ట్రేడ్ అనేది చేయొద్దు. నౌ దిస్ హ్యాస్ ఫార్మ్డ్ సంథింగ్ కాల్డ్ సిఓడి. మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది కదా, సో అట్లనే సిఓడి అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ సిఓడి, ఈ క్యాష్ ఆన్ డెలివరీ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అని అంటే సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి తీసుకుంటున్నాం. ఓకే, Court of Directors will deal with what? Civil, military and revenue functions are dealt by Court of Directors. This is in Regulating Act 1773. So have a brief recap. Central administration చేసిండ్రు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యిండు, గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫామ్ అయింది అండ్ సుప్రీం కోర్టు పుట్టింది అండ్ ప్రైవేట్ ట్రేడ్ బ్యాన్ చేసిండ్రు. ఇన్ సింపుల్ యాంటీ కరప్షన్ అన్నమాట ఇది. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఫామ్ అయ్యిండు టు లుక్ ఆఫ్టర్ సిఎంఆర్, దట్ ఈజ్ సివిల్, మిలిటరీ అండ్ రెవెన్యూ ఫంక్షన్స్. ఇక్కడ వరకు గుర్తుంది కదా. ఇఫ్ గుర్తుండకపోతే వీడియోని పాజ్ చేసి దీన్ని మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చదివి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళినప్పుడు వాటితో కంపేర్ చేసినప్పుడు దీన్ని గుర్తుంచుకునేది కొంచెం ఎక్కువ పెరుగుద్ది అనమాట, ఎక్కువ గుర్తుండేది. నా అమెండింగ్ యాక్ట్ 1781 ఇది మెయిన్స్కి ఇంపార్టెంటా అంటే కాదు, దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మీకు హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ లేక కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ ఇన్ ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా అని గిట్ట అడిగింది అనుకోండి, ఇది మీరు స్కిప్ చేసేయచ్చు, ఇది రాయాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్కి ఇంపార్టెంటా అని అంటే చాలా తక్కువ ఇంపార్టెంట్, కాకపోతే అడుగుతాం ఏం చేస్తాం, అందుకోసమే రాస్తున్నాం. నౌ వాట్ ఈస్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్? ఇది 1781 ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ఉంది కదా, సారీ రెగ్యులేటింగ్ యాక్ట్ ఉంది కదా, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో మనం సుప్రీంకోర్టుని పట్టుకొచ్చినాం. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టుని పట్టుకొచ్చినాం కానీ దీని యొక్క డీటెయిలింగ్ అనేది ఇవ్వలేదు మనం, ఇక్కడ డీటెయిలింగ్ మర్చిపోయినాం. సో దీనికి ఇప్పుడు అమెండ్ చేయాలి మనం, దీనికి అమెండ్ చేసి సుప్రీంకోర్టు కథ ఏంది అసలు, దీని ఫంక్షన్స్ ఏంటి అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి. సో క్లారిటీ ఇచ్చేందుకు మనం అమెండింగ్ యాక్ట్ 1781 పట్టుకొచ్చినాం. దిస్ ఇస్ కాల్డ్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్, ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ని సెటిల్ చేస్తుంది ఇది.
ఇదేం చెప్తుంది అని అంటే గవర్నర్ జనరల్ అండ్ కంపెనీ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎక్కడ ఫామ్ అయింది 1773లో ఫామ్ అయింది కదా, అతను అండ్ అతని కంపెనీ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అఫీషియల్ మ్యాటర్స్లో, పర్సనల్ మ్యాటర్స్లో కాదు, అఫీషియల్ మ్యాటర్స్లో సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ కిందికి రారు. ఓకే, సో సుప్రీం కోర్ట్ హ్యాస్ లాస్ట్ అఫీషియల్ జ్యూరిస్డిక్షన్ మ్యాటర్స్ రిగార్డింగ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండ్ హిస్ అఫీషియల్ మెంబర్స్. డన్. నెక్స్ట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్స్. వీళ్ళ పని ఏంది? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీది మొత్తం దోసుకోవడం మనల్ని. సో ఆ దోసుకునే మ్యాటర్లు ఏవైతే ఉంటాయో దట్ ఈస్ ద రెవెన్యూ మ్యాటర్స్ ఆర్ నాట్ అండర్ ద సుప్రీం కోర్ట్. డన్. నెక్స్ట్ ఏం చెప్తారంటే సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఏం చేసిందంటే వచ్చిన వాళ్ళందరినీ లైక్ ఇంగ్లీష్ లాలలో ఇట్లా హిందూ సక్సెషన్ యాక్ట్, హిందువులు వచ్చిన లైక్ మేము మా కొడుక్కే మాది ఏంది జాగను ఇస్తాం, మా రూల్ ఇట్లనే అనంటే లేదు మా బ్రిటిష్ లాలలో ఇట్లా లేదు మీరు ఇవ్వద్దు అని చెప్పి ఇట్లా కొంచెం లొల్లులు అయినామన్నా అన్నమాట. ఇస్లామిస్టులు వచ్చి లైక్ ముస్లిమ్స్ వచ్చి ఇది మా లా, మీరు ఇట్లనే తీర్పియాలి, ఇది మేము తరతరాల నుంచి పాటిస్తున్నాం అంటే లేదు మీ లా లేదు మా లా లేదు అందరు బ్రిటిష్ రాలే అని చెప్పి లొల్లి పెట్టిండ్రు. సో ఇప్పుడు ఏం చేసిండ్రు సెటిల్మెంట్ యాక్ట్ కదా, మరి సెటిల్ చేయాలి కదా ఇష్యూని, ఇది లొల్లులు అవుతున్నాయి కదా. సో ఇప్పుడు ఏం చెప్పిందంటే పర్సనల్ లా ప్రకారం ట్రయల్ చేయాలి. ది సుప్రీం కోర్ట్ విల్ ట్రయల్ యాజ్ పర్ హిందూస్ యాజ్ పర్ హిందూ లా అండ్ ముస్లిమ్స్ యాజ్ పర్ మొహమ్మదియన్ లా. డన్. నెక్స్ట్ అపీల్. మన ప్రొవిన్షనల్, ఇది సుప్రీంకోర్టు ఉంది బాంబేలో, ఇది కాకుండా మనకి ప్రొవిన్షనల్ కోర్ట్స్ ఉంటాయి కదా, లైక్ మనకి సుప్రీంకోర్టు బెంగాల్లో ఉంది, ఇది కాకుండా మనకి ప్రొవిన్షనల్ కోర్ట్స్ ఉంటాయి కదా బాంబే అండ్ మద్రాస్ అండ్ ఎక్సెట్రా ఇంకా అదర్ ప్లేసెస్లలో. ఈ ప్రొవిన్షనల్ కోర్ట్స్ అపీల్కి సుప్రీంకోర్టు దగ్గరికి పోతున్నాయి అన్నమాట. సో ఈ ప్రొవిన్షనల్ కోర్ట్స్ అపీల్ సుప్రీంకోర్టు దగ్గరికి పోతే ఏమవుతుంది, ఈ గవర్నర్ జనరల్ అథారిటీ ఓవర్ దాట్ ప్రొవిన్సెస్ ఈస్ ఫాలోయింగ్ డౌన్. ఇట్లా కావద్దు, గవర్నర్ జనరలే తోపు ఉండాలి. ఇప్పుడు గవర్నర్ జనరల్ తోపు ఉండాలంటే ఏం చేయాలంటే ఈ అపీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గవర్నర్ జనరల్ కౌన్సిల్కి వెళ్తాయి. ఇప్పటి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళే సుప్రీంకోర్టు మూసుకొని నువ్వు బెంగాల్ యాక్టివిటీస్ మాత్రమే చూసుకో, వీటికి ఏలు పెట్టద్దు. దిస్ వాస్ ద క్లియర్ కట్ థింగ్. సో సుప్రీంకోర్టుకి రావట్లేదు ఇప్పటి నుంచి. గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ విల్ రెగ్యులేట్ ప్రొవిన్షనల్ కోర్ట్స్ అండ్ ప్రొవిన్షనల్ కౌన్సిల్స్. డన్. ఇది సెటిల్మెంట్ యాక్ట్. నౌ పిట్స్ ఇండియా యాక్ట్ చూద్దాం 1784. డన్. ఇక్కడ మనకి డబుల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డబుల్ గవర్నమెంట్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి సిఓడి ఉన్నదా, క్యాష్ ఆన్ డెలివరీ అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారా, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఈ 3 ఫంక్షన్స్ ఉన్నాయా. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఒకటే ఫంక్షన్ ఇచ్చిండ్రు, దట్ ఈస్ కామర్స్, ట్రేడ్ అండ్ కామర్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకోవాలి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ఒకటి పట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ సిఎంఆర్ కంపెనీ అనేది బీఓసీకి వెళ్ళిపోయింది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అమ్మేసిండ్రు సిఎంఆర్ కంపెనీ. డన్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. నా సిఎంఆర్ షాపింగ్ మాల్ని బీఓసీకి అమ్మేసిండ్రు. ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద సివిల్, మిలిటరీ అండ్ రెవెన్యూ ఫంక్షన్స్ వేర్ సిఓడి హ్యాస్ టేకెన్ కమర్షియల్ ఫంక్షన్స్. దీన్ని ప్రిలిమ్స్లో జనరల్గా దీన్ని ట్విస్ట్ చేస్తారన్నమాట. సో ఈ సిఓడిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ లెటర్ సి ఉందా, సి విల్ డీల్ విత్ సి ఫస్ట్. డన్. ఇక్కడ బి ఉందా, బి వోంట్ డీల్ విత్ సి ఆర్ ఎల్స్ లైక్ బీసీ ఇన్ పిట్స్ ఇండియా యాక్ట్. బట్ మనకు అక్కడ ఇన్ దాట్ యాక్ట్ దట్ ఈస్ లైక్ సిఓడి విల్ డీల్ విత్ సిఎంఆర్. ఓకే. నౌ మూవింగ్ ఫర్దర్, కంపెనీ టెరిటరీస్ యాజ్ బ్రిటిష్ పొజిషన్స్. పిట్స్ ఇండియా యాక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఏవైతే టెరిటరీస్ ఉన్నాయో వీటిని బ్రిటిష్ పొజిషన్స్ అని మొదటిసారి డిక్లేర్ చేసింది ఎక్కడ, పిట్స్ ఇండియా యాక్ట్లో. నౌ యాక్ట్ ఆఫ్ 1786. డన్. యాక్ట్ ఆఫ్ 1786 ఏమైంది అంటే పిట్స్ ఇండియా యాక్ట్ ఉందా, కార్న్వాలిస్ అని ఒక అతను వచ్చిండు మనోడు. కార్న్వాలిస్ వచ్చి ఏం చెప్పిండంటే పిట్స్ ఇండియా యాక్ట్ లైక్ ఇప్పటివరకు ఏదైతే రూల్స్ ఉన్నాయో వీటిలో చాలా లొసుకులు ఉన్నాయి, ఇవన్నీ ఇట్లుంటే నేను పని చేయ బాస్, ఆయనకు ఒక అథారిటీ ఉన్నది, ఒక డిమాండ్ ఉన్నది, నువ్వే చేయాలని బ్రిటిష్ వాళ్ళు వెనుకబడుతుండ్రు. సో నేను పని ఇవి ఉంటే ఇట్లా పని నాకు మారుస్తేనే పని చేస్తాను. ఏం మార్పులు కావాలి అని అంటే ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉందా, ఈ కౌన్సిల్ని గవర్నర్ జనరల్ ఓవర్ రైడ్ చేసే పవర్ కావాలంటే నా కౌన్సిల్ వాళ్ళు వినకపోయినా కానీ నేను చెల్లి ఊకొనరా మీదేంది నడిచేది, నేను చెప్పింది నడుస్తుంది అనే పవర్ నాకు కావాలి అని చెప్పిండు కార్న్వాలిస్. నౌ టు ఓవర్ రైడ్ ద కౌన్సిల్ డెసిషన్. డన్. నెక్స్ట్ ఈ కమాండర్ ఇన్ చీఫ్ పోస్ట్ ఏదైతే ఉన్నదో ఇది కూడా నాకే కావాలి, ఇవి రెండు ఉంటేనే నేను కంట్రోల్ చేయగలుగుతా భారతదేశంలో, లేకపోతే నాకు అవసరం లేదు, నేను తీసుకొని ఎవరికన్నా ఇచ్చుకోండి అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు నువ్వే చేయి అంటారు కాబట్టి ఓకే కమాండర్ ఇన్ చీఫ్ కూడా నువ్వే తీసుకో అని చెప్పిండ్రు. దాని తర్వాత చార్టర్ యాక్ట్ 1793 వచ్చింది. మరి ఇక్కడ ఈ యాక్ట్లో కొంచెం ఇచ్చిండ్రు కదా, ఇది మరి కార్న్వాలిస్ ఒక్కనికే ఇచ్చిండ్రా మిగతాలో కూడా ఇచ్చిండ్రా, కంటిన్యూ చేసిండ్రా అంటే ఈ ఓవర్ రైడింగ్ పవర్స్ ఉన్నాయి కదా చార్టర్ యాక్ట్ 1793లో, దిస్ ఓవర్ రైడింగ్ పవర్స్ హ్యాస్ ఫర్దర్ కంటిన్యూడ్. డన్. దాని తర్వాత కమాండర్ ఇన్ చీఫ్ ఏంది అని అంటే కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్
ఉన్నాడా నెక్స్ట్ దానికి కూడా అంటే లేడు. కమాండర్ ఇన్ చీఫ్ ఎవరికైనా ఉండొచ్చు, బట్ ఈ కమాండర్ ఇన్ చీఫ్ అనే టోన్ని ఈ కౌన్సిల్ ఉన్నది కదా, ఈ కౌన్సిల్ లోపల ఉండొద్దు అంటిల్ అండ్ అన్లెస్ హీస్ అపాయింటెడ్. అంటే ఆటోమేటిక్గా ఇతను కౌన్సిల్లో మెంబర్ కాదు. కమాండర్ ఇన్ చీఫ్ అనేటోడు ఇతన్ని స్పెసిఫిక్గా కౌన్సిల్లో మెంబర్గా మేము అపాయింట్ చేస్తాం అన్నప్పుడు మాత్రమే హీ విల్ బికమ్ ద మెంబర్. ఇదేది చెప్తుంది? చార్టర్ యాక్ట్ 1793. ఈ చార్టర్ యాక్ట్ 1793 ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. చార్టర్ యాక్ట్, ఈ చార్టర్ అంటే ఏంది అంటే లైక్ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఓ పేపర్ పట్టుకొని, ఒక బాండ్ పేపర్, ఓ 10 రూపాయల బాండ్ పేపర్ పట్టుకొని క్వీన్ దగ్గరికి పోయి, అమ్మ తల్లి జరంతా మాకు ఇంత నువ్వు ఒక సంతకం పెట్టినావు అనుకో, ఈ మన బ్రిటిష్ టెరిటరీ నుంచి వేరే ఏ కంపెనీలు, మా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా వేరే ఏ కంపెనీలు భారతదేశంలో ట్రేడ్ చేసేందుకు రావద్దు, వస్తే మాకు కాంపిటీషన్ పెరుగుతుంది అట్లా అని చెప్పి చార్టర్ అనేది మాకు డిక్లేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిడివల్ ఇండియన్ హిస్టరీ చూసుకున్నాం అనుకో, మాకేంది ఖలీఫత్ నుంచి మాకు లైక్ అథారిటీ కావాలి. సో ఇన్ ద సేమ్ వే ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ గెటింగ్ దిస్ చార్టర్. సో ఈ చార్టర్ యాక్ట్ అనేది ఎట్లుంటుంది అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒక చార్టర్ ఇవ్వాలి. ఒకసారి ఇచ్చింది అంటే 20 సంవత్సరాలు పనిచేస్తుంది, అది లెక్క. నౌ not automatically the member of Governor General's Council, but he has to be appointed as the member of Governor General's Council. Only then he will be a member. Now నెక్స్ట్ మరి వీళ్ళందరూ ఉన్నారు కదా లైక్ గవర్నర్ జనరల్, వీళ్ళందరు రెవెన్యూస్ అనేవి ఇండియన్ రెవెన్యూస్ నుంచే పే చేయాలి, బ్రిటిష్ వీళ్ళకి జీతాలు ఇవ్వదు. దిస్ వాజ్ ద డన్. దాని తర్వాత చార్టర్ యాక్ట్ 1793లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి కొంచెం పవర్స్ ఎక్కువ పెంచిండ్రు కంపేర్ టు ద అదర్ 2 గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్. చలో చార్టర్ యాక్ట్ 1813. ఇది చాలా డ్రై అనిపిస్తుంది కదా టాపిక్, దీన్ని బట్టి పట్టాలి అంతే, దీంట్లో లైక్ చేసేది ఏం లేదు. అండ్ బట్టి వర్సెస్ అర్థం చేసుకొని చదవడం అంటే ఏంది అని చెప్పి లైక్ ఒక క్వశ్చన్ పెట్టిన ఆన్సర్ చేయండి, రేపు వీడియోలో చెప్తా. చార్టర్ యాక్ట్ 1813 కరెక్ట్ 20 ఏళ్ళు అయిందా లెక్క పెట్టుకొని కావాలంటే 1793 to 1813 20 years అయిందా. 20 yearsకి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ పేపర్ పట్టుకొని పెన్ను పట్టుకొని పోయిందమ్మా తల్లి, మళ్ళీ ఒకసారి చార్టర్ కావాలి అని చెప్పి. ఈసారి మేడం ఏమన్నది అని అంటే, ఈసారి చార్టర్ ఇస్తే లాస్ట్ టైం 20 ఏళ్ళు చూసుకున్నారు, మంచిగానే సంపాదించుకున్నారు, కానీ ఈసారి ఒక పని చేయండి ఏంది అని అంటే, ఇండియాలో మోనోపొలీ లేదు అంటే, ఇండియాలో మోనోపొలీ ఓన్లీ టీకి మాత్రమే ఇస్తాను నేను మీకు, మిగతా స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి నేను మోనోపొలీ ఇయ్య, టీ ఒకటి ఇస్తాయి, ఎందుకంటే లైక్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టీయే కాబట్టి ఇది ఒకటి ఉంచుకోండి. దాని తర్వాత చైనా మొత్తం ఉంచుకోండి, చైనా మీద కంప్లీట్ మోనోపొలీ ఉంచుకోండి, కాకపోతే మిగతా దానికి లేదు. సో ఓన్లీ టీ వచ్చిందా 1813. నా ఇప్పుడు ఏమైంది అని అంటే, సావరెనిటీ ఆఫ్ ద క్రౌన్ ఓవర్ ఇండియా 1813లో క్వీన్ చెప్తుంది ఏంది అని అంటే, లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆల్రెడీ కొంచెం పవర్ తగ్గించింది కదా, ఎందుకు తగ్గిస్తుంది అంటే క్వీన్ నేనే పవర్ఫుల్, నేనే ఐ ఆమ్ ద వర్డ్ సావరెనిటీ అంటే లైక్ ఇండియా ఈజ్ ఎ సావరెన్ కంట్రీ అండర్ మీ, అంటే బ్రిటిష్ రాజ్యంలో భారతదేశం ఉన్నది అని చెప్పి లిటరల్గా చెప్తుంది అన్నమాట. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద కాదు, మా కిందనే ఉన్నది, అందుకోసం ఇలా పవర్ మెల్లమెల్లగా తగ్గిస్తుండ్రు ఇక్కడ. నా 1813 ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ పీవైక్యూస్ ఇవన్నీ. క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినాయి ఎప్పుడు 1813లో. నా ఈ 1813లో క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినాయి. క్రిస్టియన్ మిషనరీస్ ఎందుకు వచ్చినాయి? వాళ్ళ రిలీజియన్ స్ప్రెడ్ చేసుకోవడానికి వచ్చినాయి. అట్టిగానేమో మన ఇళ్ళల్లో కనుక మా మతంలోకి మారుందని అంటే తంతారు కదా ఆబ్వియస్గా. సో ఏం చేసిండ్రు అని అంటే, దే హ్యావ్ కమ్ విత్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఎడ్యుకేషన్. ఒట్టిగా రాలేరు కదా, ఏదో ఒకటి లింక్ పెట్టుకొని రావాలి. సో ఎడ్యుకేషన్ అనే దాన్ని పట్టుకొచ్చిండ్రు, వెస్టర్న్ ఎడ్యుకేషన్. అండ్ ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అండ్ క్రిస్టియన్ మిషనరీస్ లైక్ ఇవి రెండు కంబైన్డ్గా వీ హ్యావ్ బీన్ సీన్ ఇన్ 1813 డన్. దాని తర్వాత లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే లోకల్ లెవెల్లో లైక్ ప్రొవిన్షనల్ కన్నా కింద లెవెల్లో మున్సిపాలిటీ లెవెల్లో ఏ గవర్నమెంట్స్ అయితే ఉన్నాయో ఆ గవర్నమెంట్స్కి మీరు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోండి, మీరు ఖర్చు పెట్టుకోండి, మీరు మెయింటైన్ చేసుకోండి అని చెప్పి అథారిటీ ఇచ్చింది. అదేది 1813. నా 1833 చూడండి మళ్ళీ పర్ఫెక్ట్ 20 ఏళ్ళు అయిందా లెక్క పెట్టుకోండి, 1813 to 1833. నా ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఆఫ్ సెంట్రలైజేషన్. మరి ఫస్ట్ స్టెప్ ఆఫ్ సెంట్రలైజేషన్ ఎక్కడైంది బాస్? ఇట్లా చదవాలి, గుర్తొచ్చిందా? ఫస్ట్ స్టెప్ ఆఫ్ సెంట్రలైజేషన్ ఎందుకు ఇవన్నీ ఒకటే పేజీలో పెట్టినా గుర్తొచ్చిందా? ఇట్లా లింకులు కలుస్తాయి మనకి. డన్. నా ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడా, ఇతన్ని ఏం చేసినామంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసినాం. 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిండు. మరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు అయిండు? రెగ్యులేటింగ్ యాక్ట్లో అయిండు 1773 to 1833. ఇక్కడ రెండు కలిసినాయి మనకి. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుండే ఇక్కడ మొదలైంది, ఇక్కడ పీక్స్కి వచ్చింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇక్కడ ఉన్నాడు. గవర్నర్ ఆఫ్ బెంగాల్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1833లో అయిండు. అండ్ ఇతనికి ఇప్పుడు ఈ సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ ఫస్ట్ ఎక్కడ ఉండే?
కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర ఉండే, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళినాయి, అక్కడ నుంచి ఎక్కడికి వచ్చినాయి, రెవెన్యూ ఫంక్షన్స్ వదిలేసి సివిల్ అండ్ మిలిటరీ ఫంక్షన్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కిందకి వచ్చినాయి, సివిల్ అండ్ మిలిటరీ పవర్స్. డన్. నౌ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ నో మోర్ ఏ కమర్షియల్ బాడీ అయిపోయింది వీళ్ళది. లైక్ ఈ చార్టర్లో లైక్ ఏం చెప్పినారంటే లైక్ యు ఆర్ నో మోర్ ఏ కమర్షియల్ బాడీ, మొత్తం అడ్మినిస్ట్రేషనే చేసుకోండి వీళ్ళది. డన్. నా ఇక్కడ ఏం చెప్పినారంటే వీ విల్ గెట్ అన్ ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్. ఎందుకంటే ఇండియాలో మనకి లేబర్ కావాలి, మన లేబర్ని పట్టుకోకపోతే చాలా కాస్ట్లీ అవుతుంది. సో వీ నీడ్ అన్ ఆఫీసర్స్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ అన్ ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ అని చెప్పేసి 1833 అనుకున్నారు, అనుకున్నారు. అయితే ఈ అనుకున్నది ఏం చేసిందంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఎక్కడ ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కమర్షియల్ ఫంక్షన్స్ వాడుతున్నారు కదా, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఊకోండి సార్, వాళ్ళకేమి ఇస్తారు, వాళ్ళకి ఇవ్వద్దు, ఇది ఇట్లా కుదరదు, మన విలువ తగ్గిపోతుంది, మన తెల్లతోలు వాల్యూ పడిపోతుంది అని చెప్పి మస్తు ఏడ్చిండ్రు. ఈ ఏడ్చిన వాళ్ళే పోనీ ఊకుందాం తీ అని చెప్పి ఇక్కడ డ్రాప్ అయినారు. కానీ మళ్ళీ ఒక 20 ఏళ్ళకి ఇక అందరికి అర్థమైపోయింది. 20 ఏళ్ళకి ఏమైంది అని అంటే అర్థమైపోయింది ఇది ఇక్కడ స్టార్ట్ అయింది కదా, లేదు మస్తు ఖర్చు అవుతుంది, మన వాళ్ళని పట్టుకోపోతే మన వాళ్ళు తక్కువ జీతాలకు చేయనంటుండ్రు కాబట్టి ఇంకా 20 ఏళ్ళలో మస్తు లాస్ అయినా మనం అని చెప్పేసి ఆ ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్ అనేది 1853 ఎగ్జాక్ట్లీ 20 మళ్ళీ చూసుకోండి 1833 to 1853 డన్. ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చలో ఇది ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్ ఇక్కడ వచ్చింది. కాకపోతే 1853లో వీ హ్యావ్ సపరేటెడ్ ద లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. ఓకే. అండ్ ఈ లెజిస్లేచర్కి ఒక నేమ్ ఇచ్చినాం, దట్ ఈస్ ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే. లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయినాయి 1853లో. ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అయింది 1853లో. అండ్ ఈ ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్ ఎవరు రికమెండ్ చేసింది కూడా మెకెలే కమిటీ హ్యాడ్ లుక్డ్ ఆఫ్టర్ దిస్. రికమెండ్ కాదు కానీ లైక్ this is related to the open competitive system. ఇట్లా గుర్తుపెట్టుకోండి. as of now no specific time for the charter. ఈ 1853లో ఇక్కడి వరకు 1773లో ఒక 20 ఏళ్ళు ఏలుకోండి అన్నారు. ఇక్కడ కూడా ఒక 20 ఏళ్ళు మోనోపోలీ తీసుకోండి కానీ ఓన్లీ టీ అండ్ చైనా ట్రేడ్ అన్నారు. ఇక్కడ 1813లో. 1833లో ఓకే 20 years బట్ నో కమర్షియల్ ఫంక్షన్స్, ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ యూ క్యాన్ క్యారీ ఆన్ అన్నారు. 1853లో 20 years ఎన్ని ఇయర్స్ అనే దాని మీద ఏం చెప్పలేదు, పోయి ఏలుకోండి, ఎప్పుడైతే మూడు వస్తుందో మేము అప్పుడు వచ్చి లాగేసుకుంటాం అన్నట్టే ఉంచిండ్రు దీన్ని. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏం చెప్పలేదు. అందుకోసం ఇప్పటి నుంచి 20 ఏళ్ళు ఉండదు. ఇక నా లోకల్ రిప్రజెంటేషన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడికి ఆల్రెడీ మన మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మోడరేట్స్ స్టార్ట్ అయిపోయి ఉంటారు. మాకు హక్కులు కావాలి, మాకు లెజిస్లేచర్ కావాలి, అందుకోసమే లెజిస్లేచర్ వచ్చింది. లైక్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలి అని చెప్పి లొల్లి స్టార్ట్ చేసిండు మన వాళ్ళు అప్పటికి. అందుకోసం ఇయ్యలే. బ్రిటిష్కి కూడా తెలుసు ఇప్పుడు లొల్లి అవుతుంది, లొల్లి కాగానే ఈఏసీ వస్తుంది, లేపేస్తాం. మోడరేట్స్ కాదు, లైక్ అప్పుడు 1858 రివాల్ట్కి ముందున్న వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు అనమాట. ఇంకా లైక్ లేపేస్తాం వీళ్ళని అని చెప్పి ఫిక్స్ అయిపోయినారు వీళ్ళు. చలో నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఎందుకు వచ్చింది? 1857లో రివాల్ట్ అయిందా మనకి, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ యాజ్ పర్ విడి సవాకర్. సో రివాల్ట్ అయిందా, ఝాన్సీ లక్ష్మీబాయి ఇవన్నీ విన్నారా? వీళ్ళందరూ రివాల్ట్ చేసిండ్రా? వీళ్ళందరూ రివాల్ట్ చేసిన వాళ్ళే. ఇక రివాల్ట్ చేసిన వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ ఏమన్నదంటే ఈస్ట్ ఇండియా కంపెనీ సాలు మస్తు అయింది నీదిగా కథ, మూసుకొని నువ్వు వచ్చాయి తట్టా ఉట్టా చదువుకొని యూకేకి వచ్చాయి, నీ కథ అయిపోయింది, ఇప్పటి నుంచి మేము చూసుకుంటాం. ఇప్పుడు ఏమైంది, దీన్ని యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అంటాం బాస్ 1858. ఇప్పుడు బ్రిటిష్ ఏం చెప్పింది అంటే లేలే మేము ఈఐసీ లెక్క కాదు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క కాదు, మేము మంచోళ్ళం, మేము గవర్నమెంట్ అబ్బా, అలాదంటే ఏదో కంపెనీ వాళ్ళు ప్రాఫిట్స్ కోసం అట్లా చేస్తారు కానీ మన గవర్నమెంట్ మనం ప్రజల్ని మంచిగా చూసుకోవడం మా ఉద్దేశం అని చెప్పిండ్రు. సో దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పిండ్రు. బట్ ఇన్ సింపుల్ దీన్ని ఎట్లా రాస్తామనంటే పేరుకి మాత్రమే మారినాయి, కాకపోతే లైక్ పనులు ఏం మారలేదు. ఇంకా ఇప్పుడు ఏమైంది, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్కడున్నాడు మనకి, ఏ యాక్ట్ ప్రకారం ఉన్నాడు? 1833 గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదా. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఇప్పుడు ఏం చేసిండంటే వైస్ రాయ్, ఎందుకంటే ఈ గవర్నర్ జనరల్ కంపెనీ వాళ్ళు వైస్ రాయ్ చూడండి పేరే ఎట్లున్నది, డైరెక్ట్ క్వీన్ కిందనే ఉంటాడు అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వైస్ రాయ్ వచ్చిండు. ఇప్పుడు ఈ డబుల్ గవర్నమెంట్ అనేది క్యాన్సిల్ చేసిండ్రు. డబుల్ గవర్నమెంట్ అంటే ఏంది, సిఓడి బిఓడి ఉండే కదా, ఎక్కడ పిట్స్ ఇండియా యాక్ట్లో స్టార్ట్ అయినాయి, సిఓడి బిఓసి కామర్స్ అండ్ ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మూసేసిండ్రు వీటిని మూసేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్, బ్రిటిష్ పార్లమెంట్లో ఒక ఎంపీకి నువ్వు ఇండియా బాధ్యతలు నువ్వు తీసుకో అని చెప్పించి అతని పేరు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని పెట్టి ఇతని కింద 15 మంది కౌన్సిల్ని కూర్చోబెట్టిండ్రు. డన్ ఇన్ బ్రిటిష్ క్యాబినెట్. నా కౌన్సిల్స్ యాక్ట్ 1861. చూడండి ఇక్కడ వరకు చార్టర్ యాక్ట్ అయినాయా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అయింది, ఇప్పటి నుంచి కౌన్సిల్స్ యాక్ట్స్ వస్తున్నాయి 1861.
కౌన్సిల్స్ యాక్ట్ ఎందుకు అని అంటే, ఈ కౌన్సిల్ ఉందా ఏది ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ కౌన్సిల్లోకి ఇండియన్స్ని సొరగొడుతున్నాం మనం ఇప్పుడు. డన్ 3 ఇండియన్స్ ఇంటూ కౌన్సిల్, దిస్ ఇస్ 1861. డన్. నౌ దీనిలో పేర్లు ఏముంటాయంటే లైక్ సర్ దినకర్ రావు మహారాజా ఆఫ్ పాటియాలా అండ్ ఇంకొక నేమ్ నాకు గుర్తు రావట్లేదు, మీకు గుర్తొస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆర్ ఎల్స్ ఐ విల్ పిన్ దాట్ ఇన్ ద కమెంట్ బాక్స్. నా ఈ 1861లో ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి ఏమేమి ఇంపార్టెంట్ అయితే ఇక్కడ అని అంటే ఆర్డినెన్స్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో ఇవ్వచ్చు. ఐ మీన్ ఎవరు మన వైస్రాయ్ క్యాన్ పాస్ ఆర్డినెన్సెస్ అని చెప్పేసి 1861 యాక్ట్ అనేది ఆర్డినెన్స్ ఫస్ట్ టైం. పోర్ట్ఫోలియో సిస్టమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా 1861. ఇవి రెండు గుర్తుంచుకోండి, ఇవన్నీ పీవైక్యూస్ యూపీఎస్సీకి. సో గ్రూప్ 2 ఇస్ సంథింగ్ లైక్ ఏపీఎస్సీ గ్రూప్ 2 చూసిన నేను. ఐ మీన్ వాళ్ళ గ్రూప్ 2 ఎట్లా ఉంది అని అంటే కంప్లీట్ యూపీఎస్సీ పాత క్వశ్చన్లు 1 లైనర్స్ ఏవైతే ఉన్నాయో ప్రిలిమ్స్ అవే అడిగినారు. సో దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. ఆర్డినెన్స్ అండ్ పోర్ట్ఫోలియో సిస్టమ్ 1861. క్రిస్టియన్ మిషనరీస్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ 1813 అట్లా గుర్తుపెట్టుకోవాలి. నా డీసెంట్రలైజేషన్, మనకు సెంట్రలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, రెగ్యులేటింగ్ యాక్ట్లో స్టార్ట్ అయింది. సెంట్రలైజేషన్ పీక్స్ ఎప్పుడు వచ్చింది, 1833కి వచ్చింది. సెంట్రలైజేషన్ ఎప్పుడు మూసేసినాం, 1861లో మూసేసినాం. డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. నా 1892 కౌన్సిల్స్ యాక్ట్. ఎందుకు కౌన్సిల్స్ యాక్ట్ చెప్పినా కదా, ఇక్కడ ముగ్గురు వచ్చిండ్రా, ఇప్పుడు దీని స్ట్రెంత్ పెంచాలా అని లొల్లి పెట్టినామా, పెంచిండ్రు. ఇప్పుడు స్ట్రెంత్ పెంచిండ్రా, మరి స్ట్రెంత్ పెంచిన వాళ్ళు సపోర్టే కొంటారా ఉండరు, మాకు మళ్ళీ హక్కులు కావాలన్నారు. ఏం హక్కులు కావాలంటే మీరు బడ్జెట్ ప్రవేశపెడుతుండ్రు కదా, ఆ బడ్జెట్ని మేము చూస్తాం, వి విల్ డిస్కస్ బడ్జెట్ అని చెప్పిండ్రు. ఎందుకంటే అప్పటికి మనకు స్టార్ట్ అయిందా, దాదాబాయి నరోజీ వచ్చిండు, లైక్ పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ అని ఒకటి పట్టుకొచ్చిండ్రు. సో ఇదంతా నడుస్తుంది, ఇదంతా స్టోరీ పక్కకు నడుస్తుంది. అండ్ ఇది ఇటు వస్తున్నాయి లైక్ అంటే దాదాబాయి నరోజీ అప్పటికి ఇంకా రాలేదు. బట్ స్టిల్ వాట్ ఎకనామిక్ క్రిటిక్ స్టార్ట్ అయింది, బడ్జెట్ డిస్కస్ చేస్తామని స్టార్ట్ అయింది. ఇక్కడికి మోడరేట్స్ వచ్చిండ్రు ఆల్రెడీ, ఇక్కడ మోడరేట్స్ కాదు, ఇక్కడ ఇంకా ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఉన్నాయి, ఇక్కడ మన ఈ లెజిస్లేచర్ కాడ. చలో నా డబుల్ గవర్నమెంట్ తీసేసినాం. నా ఎక్కడి వరకు వచ్చినాం మనం, 1892 మోర్ మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్స్ ఇంటూ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్, వీ విల్ డిస్కస్ బడ్జెట్ అండ్ వీ విల్ ఆస్క్ క్వశ్చన్స్. బట్ ఇక్కడ మనకి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడానికి, లైక్ ఒక క్వశ్చన్ అడుగుతాం, వాళ్ళు ఇదిరా బై ఆన్సర్ అని అంటే అరే గట్లెట్లయితే అది ఎట్లా ఆన్సర్ అయితే దానికి ప్రూఫ్లు పట్టుకరని మనం అడగలేము, మూసుకొని కూర్చోవాలి. ఓకే, సో నో సప్లిమెంటరీ క్వశ్చన్స్, ఓన్లీ వీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఎలక్షన్స్ ఇక్కడ వచ్చినాయి, కాకపోతే ఎలక్షన్ అనే వర్డ్ అనేది మాత్రం 1892లో యూజ్ చేయలేదు. సో ఎలక్షన్ అనే వర్డ్ మనకి ఫస్ట్ టైం ఎక్కడ యూజ్ చేసిండ్రు, 1919లో యూజ్ చేసిండ్రు. డన్. నా ఇంక్రీజ్ ఇన్ ఇండియన్ రిప్రజెంటేషన్ ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి లైక్ కౌన్సిల్స్ యాక్ట్ నుంచి ఇండియన్స్ ఎంటర్ అవుతారు, కౌన్సిల్స్ యాక్ట్ నుంచి ఇండియన్స్ పోతూ ఉంటారు. సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఇక్కడ అడగనియలేదు కదా, దానికోసం లొల్లి పెట్టినాం, సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడుగుండ్రి అని చెప్పిండ్రు. బడ్జెట్ని ఏంది డిస్కస్కి మాత్రమే, బడ్జెట్ మీద ఓటేసే హక్కు లేదు మనకి, డిస్కస్ మాత్రమే చేయాలి. అంటే ముచ్చట్లు పెట్టుకోవచ్చు, బడ్జెట్లు ఇది పెట్టినరా అది పెట్టినరా ఇది తప్పు పెట్టినరా అని చెప్పి, కానీ ఓటేసే హక్కు లేదు. ఇక్కడ యూ కెన్ పాస్ రెజల్యూషన్స్ ఆన్ ద బడ్జెట్ యాజ్ ఏ హోల్, కంపార్ట్మెంట్స్ మీద ఓట్ చేయలేము, హోల్ బడ్జెట్ మీద మాకు కావాలి వద్దు, ఇక్కడ వరకు ఓటేసుకోవచ్చు. డన్. నా ఇండియన్స్ ఇంటూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇక్కడ వరకు లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మాత్రమే ఉన్నాం మనం. ఫస్ట్ టైం వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి ఒక ఇండియన్ని తీసుకెళ్ళాం యాజ్ ఎ లా మెంబర్. హీ ఈజ్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ కమ్యూనలిజం వచ్చేసి మింటో మార్లే రిఫార్మ్స్ ఆర్ స్టార్టెడ్ ద కమ్యూనలిజం. ఈ పాయింట్ అనేది లైక్ డైరెక్ట్ ఈ క్వశ్చన్ అడగడు, బట్ కమ్యూనలిజం గురించి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మనం ఈ యాక్ట్ అనేది స్టార్ట్ చేసింది కమ్యూనలిజం ఇండియాలో అని చెప్పి రాయొచ్చా. సో ఆబ్వియస్లీ దిస్ క్యాన్ బీ ఎ పాయింట్ టు బీ రిటర్న్ ఇన్ మైండ్స్. డన్. నెక్స్ట్ స్పెషల్ రిప్రజెంటేషన్ టు ప్రెసిడెన్సీ కార్పొరేషన్స్, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, యూనివర్సిటీస్, జమీందార్స్ ఎక్సెట్రా హ్యాస్ బీన్ సీన్ ఇన్ 1909. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 చూద్దాం. సో దిస్ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని మీద ఆల్మోస్ట్ ఒక 17 టైమ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ 1935 దిస్ వాస్ 2016 యూపీఎస్సీ పీవైక్యూ. సో దిస్ బికమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా అడుగుతారు అని అంటే ఇది జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ ముందు యాక్ట్ కదా బాస్. సో దీని నుంచి ఇండియన్ సోర్సెస్ లైక్ ఐ మీన్ కాన్స్టిట్యూషన్ సోర్సెస్లో ఇది ఉంటుంది. అండ్ దీనికి ప్రజెంట్ ఉన్న కాన్స్టిట్యూషన్కి సిమిలారిటీస్ డిఫరెన్సెస్, సో అట్లా అడుగుతారు అన్నమాట, అది చూసుకోవాలి మనం. నా 1919 చూద్దాం. గ్రాడ్యువల్ ఇంట్రడక్షన్ టు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. మనం అప్పటి నుంచి దేనికోసం కొట్లాడుతున్నాం, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఇక్కడ చెప్పారు విల్ స్టార్ట్ విత్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ అనేది డివైడ్ చేసేసినాం. ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని ఏం డివైడ్ చేసినామంటే రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ చూడండి, రిజర్వ్డ్ లిస్ట్ ఎవరికి రిజర్వేషన్ ఉంటుంది, పెద్ద వాళ్ళకి రిజర్వేషన్, ఐ మీన్ పెద్ద వాళ్ళకి
ట్రైన్లో రిజర్వేషన్ ఫస్ట్ క్లాస్లో ఎవరు తీసుకుంటారంటే పెద్ద పెద్దలు కొనుక్కుంటారు అవన్నీ. సో గవర్నర్ జనరల్ అండ్ హిస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విల్ లుక్ ఆఫ్టర్ ద రిజర్వ్డ్ లిస్ట్. నాట్ గవర్నర్ జనరల్, దిస్ గవర్నర్ ఆఫ్ ప్రొవిన్సెస్ కదా. సో గవర్నర్ విల్ లుక్ ఆఫ్టర్ ద రిజర్వ్డ్ లిస్ట్. కమింగ్ టు ద ట్రాన్స్ఫర్డ్ లిస్ట్, ఇది ట్రాన్స్ఫర్ చేసిన ఎవరు అంటే గవర్నర్ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విల్ లుక్ ఆఫ్టర్ దిస్. మరి ఇప్పుడు ఏంది పవర్స్ని రెండుగా విభజించినాం కదా, వాట్ వీ కాల్ దిస్ ఇస్ కాల్డ్ డయార్కీ. ఓకే, ఆర్చీ మీన్స్ లైక్ పవర్ అనుకుందాం. దిస్ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ టూ. హియర్ డన్ అయిందా. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. దీంట్లో ఇంకొక పాయింట్ యూ కెన్ నోట్ హియర్ ఇస్ దాట్ వీళ్ళు తీసుకున్న డిసిషన్లో వీళ్ళకి ఫినాన్సెస్ 30% ఉంటాయి, వీళ్ళకి ఫినాన్సెస్ 70% ఉంటాయి. వీళ్ళు తీసుకున్న డిసిషన్ ఏమో వీళ్ళు వీటో కొట్టచ్చు, చెల్లది నడవది ఊకో తొండి అనొచ్చు వీళ్ళు. కాకపోతే వీళ్ళు తీసుకున్న డిసిషన్కి వీళ్ళు వీటో చేయలేరు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నౌ డైరెక్ట్ ఎలక్షన్స్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 1919. ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్స్ వర్డ్ వాడినాం ఎక్కడ, 1892లో వర్డ్ వాడినాం, వర్డ్ వాడలేదు, ఎలక్షన్స్ జరిగినాయి. 1909లో వర్డ్ వాడినాం, ఎలక్షన్స్ జరిగినాయి. అండ్ ఇవన్నీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. 1919లో డైరెక్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మరి ఇది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే కాదు. ఎట్లా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, పైసలు ఉన్న వాళ్ళకి, డిగ్రీలు ఉన్న వాళ్ళకి వీళ్ళు మాత్రమే ఓటేయాలని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టినారు అన్నమాట. డైరెక్ట్ ఎలక్షన్స్. బైకెమరలిజం అట్ సెంటర్. బైకెమరలిజం అంటే ఏంది, అప్పర్ హౌస్ లోవర్ హౌస్. ఎందుకు అప్పర్ హౌస్ లోవర్ హౌస్ ఎందుకు, ప్రొవిన్సెస్కి ఇవన్నీ పవర్స్ ఇచ్చినాం కదా, మరి అప్పర్ హౌస్లో ఉండాలి కదా ఫర్ ద రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద ప్రొవిన్సెస్. సో అలా. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనల్ రిప్రజెంటేషన్ స్టార్ట్ అయింది మింటో మోర్లీ 1909లో. మరి దాన్ని అట్లనే వదిలేస్తే ఎట్లా బాస్, దాన్ని కొంచెం పెంచాలి కదా అని చెప్పేసి 6 ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్ అండ్ యూరోపియన్స్ వీళ్ళందరికీ కూడా సపరేట్ ఎలక్టోరేట్, రిజర్వేషన్స్ కాదు, సపరేట్ ఎలక్టోరేట్ ఇచ్చిండ్రు విత్ లిమిటెడ్ ఫ్రాంచైజ్. డైరెక్ట్ ఎలక్షన్స్ ఈజ్ విత్ లిమిటెడ్ ఫ్రాంచైజ్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే హై కమిషనర్ ఆఫ్ ఇండియా వాజ్ సెటిల్డ్ ఇన్ లండన్, వాజ్ క్రియేటెడ్ ఇన్ లండన్. ఇదొక ఆఫీస్ క్రియేషన్ అయింది. నెక్స్ట్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1909. సిపిఎస్సి, ఓకే, ఇప్పుడు యూపీఎస్సి has been created in 1909. నెక్స్ట్ ప్రొవిన్షనల్ అండ్ సెంట్రల్ బడ్జెట్స్ ఇచ్చిండ్రు. ఎందుకు, డిఫరెంట్ లిస్ట్ ఇచ్చిండ్రు కదా, సెంట్రల్ ప్రొవిన్షనల్ సబ్జెక్ట్స్ డిఫరెంషియేట్ చేసినప్పుడు ఇప్పుడు బడ్జెట్స్ కూడా డిఫరెంషియేట్ చేయాలి. ఎక్కడైంది, 1919లో అయింది ఇది. డన్. నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ద క్వశ్చన్ విల్ బి లైక్ వాట్ ఆర్ ద సిమిలారిటీస్. ఇన్ సింపుల్గా క్వశ్చన్ ఎట్లా వచ్చిన, క్వశ్చన్ని ఈ లాంగ్వేజ్లో వచ్చిన, లాంగ్వేజ్ ఎట్లా వస్తుందని అంటే చెప్తా, ఇది కూడా చెప్తానండి. Language will be like Constitution of India is a mere replica of Government of India Act 1935 LUC date అన్నాడు అనుకోండి. దీని మీనింగ్ ఏంది, ఇన్ సింపుల్గా ఇక్కడ ఏం అడుగుతుండు అని అంటే హీఈస్ జస్ట్ ఆస్కింగ్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అండ్ ద సోర్సెస్ ఫ్రమ్ విచ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీంట్లో నుంచి ఏమేమి తీసుకొని ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి. సో అది అడుగుతుంది. బట్ లైక్ లాంగ్వేజ్ని కూడా ఎంత కాంప్లెక్స్ చేసిండు. సో అట్లా లాంగ్వేజ్ కాంప్లెక్స్ ఉంటుంది కానీ క్వశ్చన్ సింపులే ఉంటుంది, బికాస్ ఇస్ ఆర్ ఫ్యాక్ట్స్, లైక్ క్లియర్ కట్ ఫ్యాక్ట్స్ ఇవి. సో ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో ఏ లెంతీ యాక్ట్ యాజ్ లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంట్లో స్టార్టింగ్లో 321 సెక్షన్స్ ఉంటే 10 షెడ్యూల్స్ ఉంటాయి. మరి ఇది అమల్లోకి వచ్చిందా అని అంటే ఇది అమల్లోకి రాలేదు. 1919 యాక్ట్ మాత్రమే ఫాలో అవ్వకుంటూ ఉన్నది. దీనికి చాలా లొల్లులు అవుతుండే కదా, లైక్ నేషనల్ మూవ్మెంట్ అప్పటికి వాజ్ ఇన్ గుడ్ కండిషన్. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు. ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసినాం. 3 లిస్ట్ చేసినాం, ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షనల్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. ఇక్కడ వరకు ఏమేమి ఉండే, మనకి యూనియన్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ ఉండే, ప్రొవిన్షనల్ సబ్జెక్ట్స్ ఉండే. ఇక్కడ ఏం చేసినాం, 3 చేసినాం, ఫెడరల్, ప్రొవిన్షనల్, కంకరెంట్. ఇది ఇప్పుడు ప్రజెంట్ కాన్స్టిట్యూషన్లో ఉందా, 7th షెడ్యూల్లో? ఎస్ ఉంది. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టువర్డ్స్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎస్. ఇది రాసి మీరు ఆ సెంటెన్స్ అట్లా రాయచ్చా? ఎస్, మెయిన్స్లో అది వర్క్ అవుద్ది. నా లెంతీ, ఆబ్వియస్లీ ప్రజెంట్ ఇండియాది కూడా లెంతీ. రెసిడ్యూరీ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ వైస్ రాయ్. డిఫరెన్స్లో ఏం రాయొచ్చు, ఇక్కడ రెసిడ్యూరీ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ వైస్ రాయ్, బట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెసిడ్యూరీ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ యూనియన్ గవర్నమెంట్ ఇన్ సింపుల్ పార్లమెంట్, నాట్ విత్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ డిస్క్రిషనరీ పవర్ కాదు రెసిడ్యూరీ పవర్. నౌ డయార్కీ ఈస్ ఎట్ ప్రొవిన్సెస్. ఇది డయార్కీ ఎట్ ప్రొవిన్సెస్ ఎక్కడుండే మనకి, డయార్కీ ఎట్ ప్రొవిన్సెస్ వాజ్ దేర్ ఇన్ 1919. ఇక్కడ డయార్కీ ఎట్ ప్రొవిన్సెస్ని తీసేసిండ్రు. ఓకే,
డైరెక్ట్ ప్రొవిన్సెస్ ఆర్ ఎలిమినేటెడ్. ప్రొవిన్షనల్ ఆటోనమీ అనేది ఇచ్చిండ్రు, ప్రొవిన్సెస్ వర్ గివెన్ ఆటోనమీ. ఇప్పుడు ప్రొవిన్షనల్ ఆటోనమీ అంటే ఏంది అని అంటే, ఇప్పటి వరకు ఏంది అని అంటే ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఉన్నారా, దే హ్యావ్ టు అడ్రస్ టు వైస్రాయ్ అండ్ వైస్రాయ్ విల్ అడ్రస్ టు హై కమిషనర్ ఆర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ ఫ్రమ్ దేర్ దే విల్ అడ్రస్ టు క్వీన్. ఇప్పుడు ఏమైంది అంటే వైస్రాయ్ ఈజ్ నాట్ ద మేజర్ హెడ్, దే క్యాన్ డైరెక్ట్లీ రీచ్ టు ద నెక్స్ట్ టు ద వైస్రాయ్ పోస్ట్. సో దిస్ ఈస్ దేర్. ఇది ప్రొవిన్షనల్ ఆటోనమీ ఇది ఉంటుంది మనకి. నా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అట్ ప్రొవిన్సెస్. ఇక్కడ మనకి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ మొదలు పెడుతున్నాం అన్నమా 1919లో. ప్రొవిన్షియల్ లెవెల్లో కూడా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇస్తున్నాం. ఈ డయర్కి మరి ప్రొవిన్సెస్లో తీసేసినాం కదా, డ్యువెల్ రూల్ డయర్కి ఏంది రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ అనేది ప్రొవిన్సెస్లో తీసేసినాం కదా, మరి దీన్ని ఎక్కడికి పట్టుకొచ్చినాం అంటే సెంటర్కి పట్టుకొచ్చినాం. సో ఇది మాత్రం లైక్ ట్రై టు రిమెంబర్, సెంటర్కి తీసుకొచ్చినాం దీన్ని. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ప్రొవిన్సెస్ అయింది. ఫెడరల్ సబ్జెక్ట్స్లో ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ బైకెమరలిజం అట్ ప్రొవిన్సెస్లో బైకెమరలిజం అని అంటే మనకి సెంటర్లో ఇక్కడ చెప్పినాం కదా బైకెమరలిజం అట్ సెంటర్. ఈ బైకెమరలిజం అట్ సెంటర్ని బైకెమరలిజం అట్ ప్రొవిన్సెస్ అయింది. ఇప్పుడు అన్ని ప్రొవిన్సెస్లో అయినాయి అంటే లేదు, 6/11 ప్రొవిన్సెస్లో మాత్రమే అయినాయి. ప్రజెంట్ ఇప్పుడు ఇది ఉన్నదా అంటే ఉన్నది కదా. హిందీ ప్రొవిన్సెస్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందా, ఉంది. మరి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉందా, ఉంది. నౌ దిస్ ఇస్ లైక్ ప్రొవిన్సెస్ కౌన్సిల్ అన్నిటికి ఉన్నదా, లేదు. సింపుల్. నౌ మరి బైకెమరలిజం ప్రొవిన్సెస్ అన్నిటికి ఉందా అంటే లేదు. సిమిలర్. డన్. నౌ ఎస్సీ ఉమెన్ లేబర్ ఎలక్టోరేట్స్ సపరేట్ ఎలక్టోరేట్స్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్కి, ఉమెన్కి, లేబర్కి కూడా ఎలక్టోరేట్స్ అనేది ఇచ్చినాం. నా అబాలిష్డ్ ద కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాజ్ స్టార్టెడ్ అట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కదా, ఏదది 15 మెంబర్ కౌన్సిల్ అండ్ ఇక్కడ హై కమిషనర్ దగ్గర ఉంటుంది ఇక్కడ. సో దిస్ థింగ్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్ అట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ఆల్సో యూపీఎస్సీ పీవైక్యూ. ఇది కౌన్సిల్ ఆఫ్ ఇండియా యూపీఎస్సీ పీవైక్యూ ఆఫ్ ప్రిలిమ్స్. 1934 ఆర్బీఐ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఫెడరల్ జాయింట్ అండ్ ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక్కడ మనకి 1919లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు స్టేట్స్కి కూడా కావాలి, జాయింట్ కూడా కావాలి అని అంటే వీ హ్యావ్ మేడ్ దాట్ ఇంటూ 3 parts, లైక్ ఫెడరల్ కమిషన్ విచ్ విల్ లుక్ ఆఫ్టర్ ది యూనియన్, జాయింట్ కమిషన్ విచ్ విల్ లుక్ ఆఫ్టర్ ద జాయింట్ మతలబ్ అంటే 2-3 ప్రొవిన్సెస్కి అట్లా, ప్రొవిన్షియల్ కమిషన్ విచ్ విల్ లుక్ ఆఫ్టర్ ద ప్రొవిన్షియల్ స్టేట్ కమిషన్. ఫెడరల్ కోర్ట్ 1937లో వచ్చింది బాస్. దిస్ ఈస్ ద ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సుప్రీం కోర్ట్. ఓకే, నాట్ దాట్ సుప్రీం కోర్ట్. దిస్ ఫెడరల్ కోర్ట్ హ్యాస్ బిన్ కన్వర్టెడ్ టు సుప్రీం కోర్ట్. నౌ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947. ఇది ఇప్పుడు లైక్ సుప్రీం కోర్ట్ అయిందా? నౌ యూ క్యాన్ రైట్ దిస్ యాజ్ అ సిమిలారిటీ. డన్. అండ్ కమిషన్స్ ఉన్నాయా? నౌ దిస్ యూ క్యాన్ రైట్ యాజ్ అ సిమిలారిటీ. నెక్స్ట్ RBI still continuing today? Yes, this is an like so this is also similarity. And electorates, as India is a diverse country, electorates మనం modify చేసి ఏం చేసినాం, వీటిని we have made it as reservations. ఇట్లా రాసుకోవచ్చా? ఆన్సర్ bicameralism in provinces, yes this is there. Diarchy at center, yes. సో ఇవన్నీ లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫీచర్స్ చదువుతాం కదా అండ్ ఇది చదువుతాం కదా, ఇవన్నిటిని ఇట్లా లింక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆన్సర్ రైటింగ్ మీద వీడియో చేస్తా అని చెప్పిన కదా, దాంట్లో విల్ షో యూ లైక్ ఎగ్జాంపుల్స్. ప్రతి దానికి నేను ఇట్లా చేసి చూపెట్టలేను, ద రీజన్ చేస్తా. లైక్ ఇప్పుడు నేను మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చా కదా, అలా బ్రీఫ్ ఐడియా ఇవ్వగలుగుతా. బట్ ప్రతిదానికి ఇలా చేయాలంటే లైక్ ఎవ్రీ వీడియో విల్ టేక్ మోర్ దాన్ 3 hours. అంత ఓపిక మీకు ఉండదు చూడడానికి, నాకు తెలుసు. దిస్ ఇస్ జస్ట్ రీక్యాప్, రివిజన్ లాగా పెట్టుకోండి. అండ్ మీకు అలా డౌట్స్ ఏమున్నా కానీ యూ కెన్ డైరెక్ట్లీ పింగ్ మీ ఆన్ మై టెలిగ్రామ్ ఛానల్. ఐ విల్ బీ అవైలబుల్ టు ఆన్సర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ రిగార్డింగ్ ఎనీథింగ్, లిటరలీ ఎనీథింగ్, ఫర్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, అంతే. ఎనీథింగ్ అంటే మళ్ళీ అన్నీ అనుకొని వచ్చి ఇది పడితే దాటి అడగకండి ప్లీజ్. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 తీసుకుందాం. వచ్చేసి ఫస్ట్ ఏమైంది, దీంట్లో పార్టీషన్ అయింది. అబాలిషన్ ఆఫ్ వైస్రాయ్ చెప్పిండు కదా, వైస్రాయ్ దేనికి, క్వీన్ ఉన్న కాడ వైస్రాయ్ ఉంటాడు. మరి ఇప్పుడు క్వీన్ లేదు, క్వీన్ వదిలేసి వెళ్ళిపోతుంది. వైస్రాయ్ పోయి ఇప్పుడు ఎవడు వస్తాడంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మళ్ళీ వస్తాడు. ఓకే, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ ఆల్సో లార్డ్ మౌంట్ బ్యాటెనే. లాస్ట్ వైస్రాయ్ కూడా అదనే. నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ లార్డ్ మౌంట్ బ్యాటెన్, దెర్ ఇస్ అన్ ఇండియన్ పర్సన్. అతని నేమ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. లాస్ట్ ఫారెన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాస్ లార్డ్ మౌంట్ బ్యాటన్. ఓకే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిపోయింది. ఇంకా లైక్ మినిస్టర్ ఇండియాని చూసుకోమన్నాడు. ఇప్పుడు ఇండియానే వాళ్ళ బ్రిటిష్ చేతిలో లేదు. ఇంకా నువ్వెందుకు, నువ్వు క్యాన్సిల్. మరి నేను ఏం చేయాలి సార్, నా ఉద్యోగం పోతుంది, నా లైక్
బువ్వ మొత్తం లాక్కుంటుర్రు, నేను ఏం బీకాలి అని అంటే నువ్వు అట్లా బాధపడకు, నీకు ఒకటి ఇస్తాం. ఏంది అంటే సెక్రటరీ ఆఫ్ కామన్వెల్త్ అని. అంటే మేము కామన్వెల్త్ అంటే ఏంది, వీళ్ళు ఎవరెవరికైతే ఇండిపెండెన్స్ ఇచ్చిండ్రో వాళ్ళందరూ కామన్వెల్త్లోకి వస్తారా, వీళ్ళందరికీ సెక్రటరీ నువ్వు ఉండు అని చెప్పిండ్రు అంతే. చలో నెక్స్ట్, దిస్ ఇస్ లైక్ హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ వీ హ్యావ్ ఫినిష్డ్. నౌ లెట్స్ లుక్ అట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవల్యూషన్ ఎట్లయింది అంటే 1934లో ఎంఎన్ రాయ్ ఫస్ట్ టైం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒకటి కావాలి, కాన్స్టిట్యూషన్ కావాలి కాదు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒకటి కావాలి అని చెప్పి 1934లో అడిగాడు. దాని తర్వాత 1935లో కాంగ్రెస్ దృష్టికి ఇది వచ్చింది. కాంగ్రెస్ ఏమనుకున్నదంటే అబ్బా ఒక మనిషి అడుగుతా మా ఇజ్జత్ అవుతుంది, మేము ఒక ఆర్గనైజేషన్ మేము అడగాలి అని చెప్పి 1935లో ఐఎన్సీ అడిగింది. ఇక నాకు ఏ పార్టీతో ఎటువంటి శత్రుత్వాలు ఏం లేవు. సో ఏదన్నా ఉంటే కామెడీగా తీసుకోండి, ఫన్నీగా. నెక్స్ట్ 1938లో మన చాచా జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చిండ్రు. అవునవును మనకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి, దాంట్లో అందరు ఇండియన్సే ఉండాలి, మెయిన్లీ కూడా కాదు ఓన్లీ ఇండియన్సే ఉండాలని చెప్పి అడిగినాం. దాని తర్వాత బ్రిటిష్ వచ్చింది. ఈ అమ్మ లొల్లి పెడుతుంటారు కదా మీరంతా, సరే ఇంటా నేను అని చెప్పి 1940స్లో ఆగస్ట్ ఆఫర్ వచ్చింది మనకి. దాని తర్వాత 1942లో క్రిప్స్ మిషన్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేయడానికి వచ్చినాయి. ఓకే, దెన్ కమ్స్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చిందా, ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్కి మనం ఓకే ఫామ్ చేద్దాం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, లైక్ మీరు పట్టుకొచ్చిన మిషన్ ప్లాన్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ మాకు ఓకే ఫామ్ చేద్దామని ఒప్పుకున్నాం. అట్లా నవంబర్ 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్. డన్. ఇప్పుడు ఆగస్ట్ ఆఫర్లో ప్రొవిజన్స్ లేవా, క్రిప్స్ మిషన్లో ప్రొవిజన్స్ లేవా, క్యాబినెట్ మిషన్లో ప్రొవిజన్స్ లేవా అంటూ ఉన్నాయి. ఇవన్నీ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చదువుతాం, ఇక్కడ కాదు. ఇక్కడ వీఆర్ లుకింగ్ ఓన్లీ అట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నవంబర్ 1946లో ఫామ్ అయింది. నవంబర్ 1946లో ఫామ్ అయిందా, మరి ఫామ్ అయిన తర్వాత సైలెంట్గా కూర్చుంటే కుదరదు కదా. 9th December 1946లో ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే అప్పటి వరకు అందరినీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎవరెవరు ఉండాలి అని చెప్పి లొలి నడిచింది. అందరు ఫిక్స్ అయిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ 9th December 1946లో పెట్టుకున్నాం. First person we have taken him as Sachidananda Sinha as the first president. This is a French practice. దీనిలో ఏంది అని అంటే ఎవరు ఓల్డ్ పర్సన్, సీనియర్ మోస్ట్ పర్సన్ ఏంటి మీటింగ్లో ఉంటాడో అతన్ని ప్రెసిడెంట్గా ఫస్ట్ మీటింగ్ ఎన్నుకుంటాం అన్నమాట. సచ్చిదానంద సిన్హా వాజ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ దిస్ ఇస్ a UPSC PYQ of 2024. అంటే ఈ సంవత్సరం PYQ డైరెక్ట్ ఇదే అడిగిండు క్వశ్చన్. నౌ 13th December 1946లో అబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది పాస్ చేసిండ్రు. అబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే నేను సింపుల్ పేర్లోనే ఉన్నది చూడండి. దే హ్యావ్ పాస్డ్ ఎ రెజల్యూషన్ విత్ ఆల్ ద అబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ ద కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాం అనేది అబ్జెక్టివ్స్ రెజల్యూషన్ పాస్డ్ బై సేమ్ చాచా ఉన్నప్పుడు వేరే ఎవరైనా పాస్ చేసి ఒప్పుకుంటాడో ఒప్పుకోడు. నా చాచా అంటే ఎవరు తెలుసుగా, నెహ్రూ. నౌ 22nd January 1947 ఈ అబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది యునానిమస్లీ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నౌ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. క్వశ్చన్ ఏంటి అని అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చాలా తీసుకొచ్చినాం, చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, DPSPs ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి దాని మీద డిబేట్స్ జరిగినాయి, డిస్కషన్స్, లాస్ట్ కన్సైజ్ మీద యాక్సెప్ట్ చేసినాం. ఏదైనా ఒక ప్రొవిజన్ అట్లున్నదా, లైక్ అది చెప్పగానే అందరు లేచి అది చేసేయండి, మాకు అభ్యంతరం లేదు, ఇది ఉండాలి పక్కా అని చెప్పి యునానిమస్లో ఒక్క డిబేట్ కూడా లేకుండా పాస్ అయిన సబ్జెక్ట్ ఏంటి? ఆన్సర్ దిస్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. నౌ 1947 అబ్జెక్టివ్స్ రెజల్యూషన్ కాదు, ఇది ఒక రెజల్యూషన్. నేను అడిగింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పాస్ అయిన అటువంటిది ఏంటి అని చెప్పి. దిస్ ఈస్ ఆల్సో లైక్ when this is a resolution passed, that is subject accepted by everyone unanimously. Done. 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వచ్చింది. ఇండిపెండెన్స్ యాక్ట్ వల్ల కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏమేమి మార్పులు జరిగినాయి అని అంటే ఫస్ట్ పార్టీషన్ అయిందా, పార్టీషన్ కాగానే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరూ దాంట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి వెళ్ళి. సెకండ్, ఇంతకుముందు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎవరి కింద, బ్రిటిష్ కిందనే ఉండే, లైక్ ఇట్స్ నాట్ ఎ సావరెన్ బాడీ. నౌ బ్రిటిష్ నుంచి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెస్ బికమ్ ఎ సావరెన్ బాడీ. బ్రిటిష్ వెళ్ళిపోతుంది, మరి ఎవరు రూల్ చేయాలి ఇండియన్ రూల్ చేసేందుకు కావాలి కదా. ఇప్పుడు ఇండియన్ రూల్ చేసేందుకు ఇదే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హ్యాస్ టేకెన్ అప్ ద లెజిస్లేటివ్ బాడీ. దిస్ హ్యాస్ బికమ్ ద లెజిస్లేటివ్ బాడీ. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎట్లనో అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అట్లనే ఫామ్ అయింది. మరి లైక్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా మీట్ అయినప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాస్ ద ప్రెసిడెంట్. మరి లెజిస్లేటివ్ బాడీ అంటే పార్లమెంట్గా మీట్ అయినప్పుడు ఎవరు దానికి హెడ్ చేసిండ్రు అంటే స్పీకర్ హెడ్ చేస్తాడు. మరి ఆ స్పీకర్ ఎవరు అంటే జీవి మాల్వంకర్.
డన్. స్ట్రెంత్ ఎంత పడిపోయింది అంటే 299కి స్ట్రెంత్ వచ్చింది అనమాట ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకే, నా 26 నవంబర్ 1949కి డ్రాఫ్టింగ్ కమిటీ ఇచ్చేసింది, లైక్ ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చేసింది, అయిపోయింది మాది కథ, లైక్ ఇంకా కాన్స్టిట్యూషన్ ఈజ్ రెడీ టు గో ఇన్ టు ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసినాం. అప్పుడు ఎంత ఉండే, 395 ఆర్టికల్స్ ఉండే, 8 షెడ్యూల్స్ ఉండే. సేమ్ లెంతీ ఉన్నదా, ఇది కూడా సేమ్ లెంతీ ఉన్నదా, 325 సెక్షన్స్ అండ్ 10 షెడ్యూల్స్, ఇక్కడ 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్. దట్ మీన్స్ లైక్ ఈక్వల్లీ లెంతీ. నా 26 జనవరి 1950కే లాంచ్ చేయాలి అని చెప్పి అడిగిండు. ఎవరు అడిగిండ్రు, మన చాచా అడిగిండు. చాచా ఏం చెప్పినానంటే 26 జనవరి 1915కే చేయాలి. ఎందుకు చేయాలి అంటే అప్పుడు ఏమైంది అంటే 26 జనవరి ఇన్ 1936 మనం ఒక అనౌన్స్మెంట్ చేసినాం. ఎక్కడ, లాహోర్ సెషన్లో వీ హ్యావ్ అనౌన్స్డ్ దాట్ వీ నీడ్ పూర్ణ స్వరాజ్ డేగా దీన్ని ప్రకటించినాం. 26 జనవరి అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ డేగా 1936 రోజు రావాలి. కాబట్టి వాళ్ళు ఇది కూడా లైక్ ఇండిపెండెన్స్ కూడా అప్పుడే అడుగుదాం అనుకున్నాం, కానీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కదా, అడిగితే కొడతారని చెప్పేసి వీ హ్యావ్ టేకెన్ ఏ యూ టర్న్ అండ్ మన వాళ్ళని కాన్స్టిట్యూషన్ అన్న ఈ డేట్కి పెట్టాను రాబాయి, దీనికి గుర్తుండిపోతుంది అని చెప్తే ఓకే అని చెప్పేసి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, దిస్ ఇస్ డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్. డన్. నౌ ఇంపార్టెంట్ ఇన్ఫో ఏంది అంటే సీట్స్ అలాటెడ్ ఎట్లా అలాట్ చేసిండ్రు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సీట్స్ అని అంటే ముస్లిమ్స్ 6 అండ్ జనరల్ హిందూస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిండు అనుకో, మీరు ఆ ముస్లిమ్స్ 6 హిందూస్ అని చెప్పేసి కరెక్టే అని పెట్టేసి వస్తారు ప్రిలిమ్స్లో. సో గుర్తుపెట్టుకోండి, జనరల్, దిస్ ఈస్ ఎ పాయింట్ వేర్ యూ విల్ గెట్ ఇన్ టు ద పోర్ట్ హోల్ ఈజీలీ. అండ్ పార్షియలీ నామినేటెడ్, పార్షియలీ ఎలక్టెడ్, అందరు ఎలక్టెడా కాదు. నామినేటెడ్ ఎక్కడి నుంచి అంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, రాజులు, నిజాం రాజు ఉన్నాడా, ఆయన కూడా ఒకరిని పంపించి నామినేటెడ్, సో దే ఆర్ నామినేటెడ్. అండ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో గాంధీ మెంబరా, దిస్ ఈస్ ఆల్సో ఏ పాయింట్ వేర్ యూ విల్ ఫాల్ ఇన్ ఎ పిట్. అక్కడ క్వశ్చన్ ఇస్తాడు, గాంధీజీ హ్యాస్ అడ్వైజ్డ్ డాక్టర్ అంబేద్కర్ ఇన్ దిస్ మ్యాటర్ ఇన్ ద as being a member, Gandhi as being a member of Constituent Assembly has advised Ambedkar on the reservations etc. అన్నాడు అనుకోండి. అవును, గాంధీ ఇంత పోటీ కొట్లాడిండు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి టిక్ పెట్టి వస్తాడు. లేరు, గాంధీ వాస్ అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. గాంధీజీ ఈస్ నాట్ దాట్ పొలిటికల్లీ యాక్టివ్. Next, all sections of the society are being represented. Okay, there is something like almost 28 members were from SC etc. అట్లా కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇన్ సింపుల్ ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అండ్ 8 మేజర్ కమిటీస్ వేసుకున్నారు, ఒక్కొక్క పనులు పంచుకునేందుకు కమిటీస్ వేసుకున్నారు. అట్లా 8 మేజర్ కమిటీస్ ఉన్నాయి అండ్ ఎన్నో మైనర్ కమిటీస్ ఉన్నాయి. మైనర్ కమిటీస్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, మేజర్ కమిటీస్ ఇంపార్టెంట్. మరి మేజర్ కమిటీస్ ఏంది చూద్దాం. మేజర్ కమిటీస్ని లైక్ వాళ్ళ హెడ్స్ని పెట్టుకున్నా, సో మనకి దట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు రివైజ్. మెంబర్స్ హూ ఆర్, ఇంకొక ఫ్యాక్ట్ ఏంది అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కమిటీస్ ఉన్నాయి కదా, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కమిటీస్లో ఉండే అర్హత ఉన్నదంటే లేదు, అట్లేం లేదు. బయట వాళ్ళని కూడా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కమిటీస్లో ఉన్నారు. ఓకే, ఆల్సో పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. నౌ మన చాచా దగ్గర ఏమేమి ఉన్నాయి కమిటీలు అంటే యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, స్టేట్స్ కమిటీ. అందుకోసం స్టేట్స్ కమిటీ ఉన్నది కదా, స్టేట్ కాన్స్టిట్యూషన్ కమిటీ, అందుకోసమే మన చాచా జమ్మూ అండ్ కాశ్మీర్ని మడతపెట్టేసిండు. నా చాలా ఫన్నీగా తీసుకోండి దీన్ని, ఎందుకు అని అంటే ఇట్లా దీన్ని అదొక హిస్టారికల్ మిస్టేక్ యాక్సెప్టెడ్, బట్ అప్పుడున్న సిచ్యువేషన్స్లో అదే కరెక్ట్ ఏమో మనకేం తెలుసు. మనం ఇప్పుడు దాన్ని అలా జడ్జ్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. నా వల్లభాయ్ పటేల్ ఈస్ అ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఉన్నది, అందుకోసమే నిజాంని వేసుకున్నాడు లోపలికి. హీ ఈస్ ద హెడ్ ఆఫ్ 11 ప్రొవిన్సెస్కి చూసుకున్నాడు అన్నమాట. నెక్స్ట్ అడ్వైజరీ కమిటీ 4 5 కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీస్కి అడ్వైజరీ కమిటీ అంటే ఒక మేజర్ కమిటీ, ఇది అడ్వైజరీ కమిటీ అనేది. దీని కింద 5 కమిటీస్ ఉన్నాయి, లైక్ ఫండమెంటల్ రైట్స్ కానీ, మైనారిటీస్ కానీ, అట్లా వాటన్నిటికీ హెడ్ అన్నమాట. ఈ స్టేట్స్ కమిటీస్ నేను ఎందుకు ఇట్లా జమ్మూ అండ్ కాశ్మీర్తో అటాచ్ చేసి చెప్పినా అంటే జనరల్గా స్టేట్స్ కమిటీ అని ఇవ్వగానే మనం పట్టుకొచ్చి పటేల్కి అంటించేస్తాం దీన్ని. సో పటేల్కి స్టేట్స్ కమిటీ కాదు, ప్రొవిన్సెస్ కమిటీ, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ట్రిక్కీ ఉంటుంది ప్రిలిమ్స్లో. నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రూల్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అండ్ స్టీరింగ్ కమిటీ, రెండు గుర్తుపెట్టుకోండి. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అండ్ ఆబ్వియస్లీ డ్రాఫ్టింగ్ కమిటీ, ద పర్సన్ who will never got forgotten in the history of India, that is Dr. B.R. Ambedkar is the head of the drafting committee.
నౌ లెట్స్ లుక్ ఎట్ డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 7 ఉన్నారు, గుర్తుపెట్టుకొని. దెర్ ఆర్ 7 మెంబర్స్ ఇన్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. కమిటీస్ మొత్తం 8 కమిటీస్. డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. దీంట్లోకి 2 పోయి వచ్చారు, అది అంతా మనకు అనవసరం, మనం ఇంతవరకు చూసుకుందాం. చైర్మన్ ఈస్ అంబేద్కర్ సార్. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ ఎన్జి అయ్యంగర్, దెన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, షహదుల్లా, టీటీ కృష్ణమాచారి. వీటీ కాదు, ఇట్ ఈస్ టీటీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, టీటీ కృష్ణమాచారి. ఓకే, సో దిస్ ఇస్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క రోల్ ఏంటి? మెయిన్స్లో మనకు డైరెక్ట్ ఇదో పేరు ఉన్నది. డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క రోల్ ఏంటి అని అంటే వాజ్ అన్ ఎఫెక్ట్. ఇది ఏం డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేస్తుంది అని అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్స్ అవుతాయా, ఈ డిబేట్స్ నుంచి ఒక కన్క్లూషన్కి వస్తారా, ఈ కన్క్లూషన్స్ అన్నిటిని కాన్స్టిట్యూషన్లో ఎక్కడెక్కడ పెట్టాలి, దేని ఇంపార్టెన్స్ ప్రకారం దేనికి పెట్టాలి, ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ పెట్టినాం. సో ఇట్లా దీని ఒక డ్రాఫ్ట్ తయారు చేయడం, డ్రాఫ్ట్ అని అంటే ఒక మోడల్ తయారు చేయడం డ్రాఫ్టింగ్ కమిటీ, ఇది ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేయడం. So this is the work in simple. Now let's look at in a definition form. Drafting committee was in effect charged with the duty of preparing the constitution in accordance with the decisions of the constituent assembly. Constituent assembly decisions prakaram draft తయారు చేయడం అనేది డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క పని. Drafting committee was chaired by Dr. B.R. Ambedkar, presented a detailed draft constitution which was published in public discussions. The draft constitution was discussed and the amendments were passed and enacted. Done. సో దిస్ ఇస్ ద మ్యాక్సిమం, దీనికన్నా ఎక్కువ ఏమి ఉండదు. ఇంకా డ్రాఫ్టింగ్ కమిటీ లైక్ డ్రాఫ్టింగ్ కమిటీకి అడ్వైజర్స్ ఉంటారు. లైక్ మన సార్ బిఎన్ రావు ఉన్నాడు కదా, కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. హీ వాస్ లైక్ హీ వాస్ గైడింగ్ దిస్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఇవన్నీ లైక్ ఇంకా డెప్త్కి వెళ్ళిపోతే వదిలేయండి, అంతద్దు. క్రిటిసిజం ఏంది మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి క్రిటిసిజం ఏంది అని అంటే నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ అన్నారు. ఎందుకంటే పార్షియలీ ఎలెక్టెడ్, పార్షియలీ నామినేటెడ్. దీన్ని రిప్రజెంటేటివ్ అని ఎట్లా అంటాం, నామినేట్ చేసిన వాళ్ళు రిప్రజెంటేషన్ కాదు కదా అని అంటాం. నెక్స్ట్ నాట్ సోవరెన్ బాడీ. ఎందుకు అని అంటే లైక్ ఇట్ వాస్ ఫార్మ్డ్ అండర్ ద బ్రిటిష్. ఎస్, ఇట్ బికేమ్ సోవరెన్ లేటర్, బట్ ఇట్ వాస్ ఫార్మ్డ్ అండర్ ద బ్రిటిష్ అండ్ వీ హ్యావ్ ఆంగ్లో ఇండియన్స్ ఆల్సో into the constituent assembly. Yes, next time consuming చాలా టైం తీసుకున్నది బాస్. కాంగ్రెస్ డామినెన్స్, సింగిల్ పార్టీ కాంగ్రెస్ ఉండే అప్పుడు మరి కాంగ్రెస్ డామినెన్స్ ఉంటుంది. మిగతా కొన్ని చిన్న చిన్న పార్టీలు ఇండిపెండెన్స్ ఉండే, కానీ కాంగ్రెస్ వాజ్ ద మెయిన్ లీడింగ్ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. లాయర్స్ ప్యారడైజ్. ఎందుకు కాన్స్టిట్యూషన్ ఇంత లెంతీగా ఉన్నదంటే దెర్ ఆర్ లైక్ ఓన్లీ మెన్ నెంబర్ ఆఫ్ లాయర్స్. మహాత్మా గాంధీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ లాయర్, నెహ్రూ అండ్ ఆల్ సచ్ what luminaries were there who were the word lawyers. That has become an issue. Hindu dominance. Yes, 90% of the people who were in the constituent assembly were Hindus members. Now next, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యాజ్ వెల్ లైక్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లెజిస్లేటివ్ బాడీగా ఏమేమి చేసింది అంటే రాటిఫైడ్ ద కామన్వెల్త్ ఇన్ May 1949, నేషనల్ ఫ్లాగ్ ఇన్ 22nd July 1947. 22nd July రోజు గుర్తుపెట్టుకోండి నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్ డే, ఎందుకంటే ఇది మంత్ జూలై కాబట్టి. నెక్స్ట్ యాంథమ్ సాంగ్ అండ్ we have elected Dr. Rajendra Prasad, President Prasad, as the world President of Constituent Assembly on January 24th, 1950. 26th enactment ఉంటే 2 రోజుల ముందు ఏం చేయాలి, 2 రోజుల ముందు ఇంకా ఫైనలైజ్ చేసేయాలి కదా, కథలు మొత్తం ఏమన్నా ముగించాలి కదా. నేషనల్ యాంథమ్ ఇది, నేషనల్ సాంగ్ ఇది, అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇతను అని చెప్పేసి వీ హ్యావ్ డిక్లేర్డ్. నౌ ఎందుకు ప్రెసిడెంట్ని ఫస్ట్ డిక్లేర్ చేసిండు, ఎలక్షన్స్ తర్వాత డిక్లేర్ చేయొచ్చు కదా అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుందా ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నాయని చెప్పి? ఎలక్షన్ కమిషన్ ఇయ్యదు, ప్రెసిడెంట్ ఇస్తాడు. ఎలక్షన్ కమిషన్ విల్ గివ్ దిస్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, మరి ఇప్పుడు ప్రెసిడెంట్ లేని ఎలక్షన్స్ అట్లా జరుగుతాయి కావు అట్లా. నా ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. క్యాలిగ్రాఫర్స్ ఎవరు అని అంటే ప్రేమ్ బిహారీ అండ్ నరేన్ రైజాదా ఆర్ ద క్యాలిగ్రాఫర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అండ్ దట్ ఈస్ బ్యూటిఫైడ్ బై బిహార్ రామ్ మనోహర్ సిన్హా. అంటే బ్యూటిఫైడ్ అంటే ఏంటి అని అంటే ఇట్లా పేజ్ ఉన్నది అనుకో, ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ, ఇక్కడ చెట్టు బొమ్మ వేయడం, ఇలాంటివి చేయడం అనేది దట్ ఈస్ డన్ బై రామ్ మనోహర్ సిన్హా ఫర్ ద ఇంగ్లీష్ వర్షన్ అండ్ నందలాల్ బోస్ ఫర్ ద హిందీ వర్షన్. నందలాల్ బోస్ ఇస్ ఫ్రమ్ శాంతినికేతన్. శాంతినికేతన్ ఎవరిది? రవీంద్రనాథ్ ఠాగూర్ది. నౌ స్ట్రెంగ్త్ ప్రకారం ప్రొవిన్సెస్లో లైక్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్లో ప్రిన్స్లీ స్టేట్లకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నది అని చూసుకుంటే ప్రొవిన్సెస్ ప్రకారం యూపీ వాజ్ లీడింగ్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎక్కువ మంది యూపీ నుంచి ఉండే, దాని తర్వాత ఎక్కువ మంది తమిళనాడు నుంచి ఉండే. ప్రిన్స్లీ స్టేట్స్లో ఎక్కువ మంది మైసూర్ నుంచి ఉండే, దాని తర్వాత ఎక్కువ ట్రావెన్కూర్ నుంచి ఉండే. ఓకే, చలో ఇది మ్యాటర్, చాలా లెంతీ అవుతుంది
వీ విల్ ట్రై టు ఫినిష్ దిస్ వర్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకా అయిపోయింది, పెద్దగా ఏం లేదు. ఉంది బాస్, కొంచెం పెద్దగా ఉండొచ్చు, పాలిటీ కదా, తప్పదు, ఇంకా అడ్జస్ట్ చేసుకోండి. నేను చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను అనుకుంటున్నా. ఇఫ్ నాట్ లైక్ 2xలో పెట్టి చూస్తే ఐఎమ్ నాట్ షూర్, బట్ అంటే నాకే చాలా ఫాస్ట్గా వెళ్తున్న ఫీల్ వస్తుంది. నా కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ ఏంది అని అంటే, కాన్స్టిట్యూషన్ ఏమేమి చేస్తుంది అనేది మనం ఫస్ట్ రాసుకుందాం. అలౌవింగ్ ఫర్ మినిమం కోఆర్డినేషన్, అంటే లైక్ ఏమేమి ప్రజల మధ్య ఆర్ఎల్స్ ఆర్గనైజేషన్స్ మధ్య, అంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ మధ్య ఒక మినిమం కోఆర్డినేషన్ ఫామ్ చేయడం అనేది కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ యొక్క మొదటి సిద్ధాంతం. సెకండ్, డిసైడ్ హూ హ్యాస్ ద పవర్ టు మేక్ డిసిషన్స్ ఇన్ ద సొసైటీ. ఇది లైక్ పార్లమెంట్కి ఉందా, జ్యుడిషియరీకి ఉందా, ఎగ్జిక్యూటివ్కి ఉందా, ఆర్ లైక్ పీపుల్కి ఉందా, ఈ డిసిషన్ మేకింగ్ అథారిటీ ఎవరు అనేది డిసైడ్ చేసేది కూడా కాన్స్టిట్యూషనే. సెకండ్, సెట్స్ లిమిట్స్. కాన్స్టిట్యూషనలిజం అంటేనే లిమిట్స్. ఇది యూపీఎస్సీ ఒక 3-4 ఏళ్ళ నుంచి ఒకటే క్వశ్చన్ అడిగి చంపుతుంది, అదే కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి అంటే సెట్టింగ్ లిమిట్స్ ఆన్ స్టేట్ అథారిటీస్. ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ సొసైటీ, క్రియేట్ ట్రస్ట్ ఇన్ ద సొసైటీ అండ్ ఫుల్ఫిల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద సొసైటీ. ఎక్కడ చూడొచ్చు ఇది? డిపిఎస్పీస్లో చూడొచ్చా? నా ఇంకా గివింగ్ నేషనల్ ఐడెంటిటీ. కాన్స్టిట్యూషన్ గివ్స్ ద నేషనల్ ఐడెంటిటీ, పొలిటికల్ ఐడెంటిటీ అండ్ మోరల్ ఐడెంటిటీ ఫర్ ద పీపుల్ ఆఫ్ దాట్ నేషన్. నా ప్రియాంబుల్ చూద్దాం. ఇది కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ కనుక మీద క్వశ్చన్ వస్తే మెయిన్స్లో దీస్ ఆర్ ద పాయింట్స్ యూ నీడ్ టు రైట్. డైరెక్ట్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ ఏంది అని చెప్పి క్వశ్చన్ రాదు, ఎందుకంటే లైక్ చాలా తక్కువ కంటెంట్, లైక్ ఇది కూడా ఎన్సీఆర్టీస్లోనే దొరికింది. సో ఇన్ సింపుల్ దిస్ ఇస్ ద థింగ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి వచ్చినప్పుడు లైక్ యూ క్యాన్ రైట్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంది అనేది, యూ క్యాన్ రైట్ దిస్ పాయింట్స్ అస్ ఇంట్రో. డైరెక్ట్ ఇదే క్వశ్చన్ రాదనుకుంటున్నాను 99% వస్తే నన్ను వేసుకోకండి మళ్ళీ, బట్ రాదు. ఎలా ఫ్రేమ్ చేస్తారు బాస్? క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి కూడా చేయలేం, కష్టం. నా ప్రియాంబుల్ చూడండి, దీన్ని ఇంకో దానికి ఏదైనా లింక్ చేసి చేయగలుగుతాం కానీ డైరెక్ట్ దీని మీదనే చేయలేం. నౌ లెట్స్ లుక్ ఎట్ ద ప్రియాంబుల్. లెట్స్ రీడ్ అవుట్ ద ప్రియాంబుల్ ఫస్ట్. మేము ద పీపుల్ ఆఫ్ ఇండియా, we అని అంటే లైక్ we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens ఏమేమి సెక్యూర్ చేద్దామన్నాం? justice of social, economic and political justice, liberty of thought, expression, belief, faith and worship, equality దేంట్లో equality of status and opportunity and promote them among all. equality of status and opportunity అనేది promote them among all, అందరికీ ఈక్వల్గా వచ్చేలా చూడాలి. fraternity, assuring the dignity of the individual and unity and integrity of the nation. Now in our constituent assembly on this 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. ఇదైతే లైక్ నోటికి ఉండాలన్నమాట పక్కా, ఏ ఎగ్జామ్ రాసినా కానీ దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో నౌ కమ్స్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ప్రియాంబుల్ లోపల, ఏమేమి ఉన్నాయి, ప్రియాంబుల్ ఏమేమి చెప్తుంది మనకి అని అంటే, ప్రియాంబుల్ విల్ డిసైడ్ సోర్స్ ఆఫ్ ద అథారిటీ. ఈ కాన్స్టిట్యూషన్ యొక్క సోర్స్ ఆఫ్ ద అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ ద సోర్స్ ఆఫ్ ద అథారిటీ. నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ చెప్తుందా? నేచర్ ఏంది? సోషలిస్ట్, సోవరెన్, సెక్యులర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ నేచర్ చెప్పిందా? అబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అబ్జెక్టివ్స్ ఏంటి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ చెప్పినాం. డేట్ ఆఫ్ అడాప్షన్ 26th day of November 1949 డన్నా. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్రియాంబుల్. ప్రియాంబుల్ మీద ఏదైనా క్వశ్చన్ వస్తే ప్రియాంబుల్ mentions these 4 things. Done. Now has preamble been amended? Yes. ప్రియాంబుల్ ఎప్పుడు అమెండ్ అయింది అండ్ లైక్ ప్రియాంబుల్ అమెండ్మెంట్లో ఏమేమి ఎన్నిసార్లు అమెండ్ అయింది అండ్ అమెండ్ అయినప్పుడు దాంట్లో ఏమేమి వచ్చినాయి, కొత్తగా ఏమేమి యాడ్ అయినాయి, పాత ఏమేమి తీసేసినారు, ఇవన్నీ చూస్తే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో వీ హ్యావ్ యాడెడ్ ద టర్మ్స్ లైక్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇక్కడ ఉన్న చూడండి ఇంటిగ్రిటీ. ఈ 3 టర్మ్స్ అనేవి మనం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో యాడ్ చేసినాం. మరి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాడ్ చేసినప్పుడు పిఎం ఎవరు ఉన్నారు ఇండియాకి? మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేను ఇంత చెప్తున్నా, మీరు ఆ మాత్రం చేయకపోతే తప్పు బాస్. చేసేస్తారు మీరు బ్రో చేసేస్తారు, అడగాల్సిన అవసరమా? నా పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది అమెండ్మెంట్ చేసిండ్రు కదా 42nd. ఇప్పుడు లొల్లి షురు అయింది. ఏంది అని అంటే ఇది కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదు. పార్ట్ కానప్పుడు దీన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఎట్లా అమెండ్ చేస్తారు? వాసు కుదరది లొల్లి. ఇప్పుడు ఈ లొల్లికి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే బెరుబెరీ యూనియన్ కేస్ 1960s
సుప్రీం కోర్టు ఏం చెప్పింది అంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో అంతర్భాగం కాదు ప్రియాంబుల్ అనేది మనకి బెర్బరీ యూనియన్ కేసులో చెప్పిండ్రా మరి అమెండ్ చేసిండ్రు కదా, అమెండ్ చేసిన వల్ల మళ్ళీ కేసు పడ్డది. ఇది లైక్ ఎట్లా అమెండ్ చేస్తారు మీరు? ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్టే కాదు, కాన్స్టిట్యూషన్లో పార్ట్ కానప్పుడు మరి దాని అమెండ్మెంట్ ఎట్లా అవుతుంది? 368 అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటే కదా. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఎట్లా చేస్తారు? చేయరాదు. నా ఇప్పుడు కేశవానంద భారతి కేసు వచ్చిందా? కేశవానంద భారతి కేసు 1973 we again come to a conclusion that Supreme Court stated that preamble is a part of the constitution. దాని తర్వాత మళ్ళీ ఒక మేజర్ కేసు రిగార్డింగ్ ద ప్రియాంబుల్ ఇస్ LIC of India case 1995 which mentioned that preamble is an integral part of the constitution. మరి preamble is an integral part of the constitution కదా, మరి ప్రియాంబుల్ యొక్క పవర్స్ ఏంటి అని అంటే ప్రియాంబుల్ని పట్టుకపోయి కోర్టులకు వేసేయచ్చా, దీంట్లో నాకు ఏంది జస్టిస్ అన్నారు సోషల్ ఎకనామిక్ పొలిటికల్ అని చెప్పి మన జస్టిస్ ఏడి అని చెప్పి కోర్టులకు వేసేయచ్చా? నో, ప్రియాంబుల్ is not justiciable. Preamble is a source of power? No, preamble is not a source of power. Preamble can be enforced? No, preamble cannot be enforced. డన్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. దీనికి లైక్ ప్రియాంబుల్ మీద క్వశ్చన్ వస్తే ఇంట్రడక్షన్లో వీ క్యాన్ రైట్ ఇట్ లైక్ N.A. Falkiwala has termed preamble of Indian constitution as an identity card of the constitution. This can be written in either intro or conclusion based on the demand of the question. Done. Next, silent features చూద్దాం. See what silent features will take. I think silent features itself will take 15 minutes to 30 minutes. After that basic structure will take 10 minutes and after that amendment will take 15 more minutes. 15 to 30 minutes boss. టైం అయితే పట్టుద్ది. ఇఫ్ నాట్ లైక్ షాల్ ఐ మేక్ దిస్ వీడియో ఇంటూ 2 sections, ఎందుకంటే నాకు చాలా టైం పడుతుంది అనిపిస్తుంది. దిస్ విల్ నాట్ గో వెల్, సో ఐ విల్ మేక్ దిస్ ఇంటూ part 1. వీడియో ఇక్కడికి ఆపేస్తా అండ్ విల్ మేక్ దిస్ ఇంటూ part 1. సైలెంట్ ఫీచర్స్ అండ్ పార్ట్స్, బేసిక్స్ పార్ట్స్ అనేది కూడా సైలెంట్ ఫీచర్స్లోనే వస్తుంది, షెడ్యూల్స్ అండ్ పార్ట్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ అమెండ్మెంట్స్. వీటిని లైక్ విల్ యాడ్ ఇట్ ఇన్ ద సెకండ్ పార్ట్. చలో సెకండ్ పార్ట్ రేపు మార్నింగ్ అప్లోడ్ చేసేస్తా, నాట్ అన్ ఇష్యూ. వీడియో లెంత్ అవుద్ది అంతే, అది కూడా ఇప్పుడే రికార్డ్ చేయాలి, బట్ వీడియో లెంత్ ఎక్కువ అయితే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. దాట్స్ ద రీజన్ విల్ అప్లోడ్ 2 parts. నా చలో అయింది కాక కంటెంట్ అయితే చూసారు కదా. మీకు కనుక కంటెంట్ నచ్చితే దిస్ విల్ హెల్ప్ అస్ ఫర్ TSPSC Group 1 మెయిన్స్లో ఇంత ఫ్యాక్చువల్ కంటెంటే ఉన్నది కదా అంటే లేదు బాస్, ఇదంతా ఫ్యాక్చువల్ అంటే హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ అయితే ఫ్యాక్చువల్ కంటెంటే, దీన్ని ఇట్లనే చదవాలి. దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే మ్యాక్సిమం రావచ్చిన 1935 యాక్ట్ ఒకటి వస్తుంది అండ్ ప్రియాంబుల్ నుంచి క్వశ్చన్ వస్తే లైక్ ఈ ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇంతే వస్తుంది క్వశ్చన్, దీనికి మించి ఇంకేం రాదు. ఆర్ ఇప్పుడు చెప్పిన కదా ఈ కంటెంట్స్ మొత్తం రాస్తే అయిపోద్ది. అండ్ దీన్ని ఇంట్రోలో ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలి, ఆన్సర్ రైటింగ్ సెషన్లో చూద్దాం. అది ఇక్కడ కంటెంట్ మాత్రం గ్యాదర్ చేసుకోండి ఫస్ట్. కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ మీద ఏది వచ్చినా ఇంతే. సో లైక్ కంటెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై కంటెంట్, ఇఫ్ యు ఆర్ లైకింగ్ ద వే దట్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్, please do like, comment and share with your friends at least so that it will be helpful for them also. And please do subscribe guys. ఎందుకు సబ్స్క్రైబ్ అని చెప్తున్నా అంటే ఏం లేదు బాస్, ఒక ఇంత వర్క్ చేసినప్పుడు ఒక 4-5 సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి అనుకో, ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుంది నాకు. సో దట్ విల్ యాడ్ ఎ ఫ్యూయల్ ఫర్ అస్ టు వర్క్ మోర్. అండ్ ఈ పైన అన్నీ అదినమా ఏమైనా ఆన్సర్స్ రాసిండ్రు అనుకోండి, దీంట్లో డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయండి టెలిగ్రామ్ ఛానల్లో. ఇక్కడ నుంచి డైరెక్ట్ గ్రూప్ ఉంటుంది మనది, టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేసేయండి. లేదు మాకు కొంచెం ఇబ్బంది, మేము పబ్లిక్ అట్లా అప్లోడ్ చేయం, అది చాలా రహస్యమైన ఆన్సర్లు అని అంటే డైరెక్ట్ యూ క్యాన్ సెండ్ ఇట్ టు మై టెలిగ్రామ్ ఐడి చదువుదాం పదా అనే ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్స్లోకి వెళ్ళి చూస్తే మీకు డైరెక్ట్గా అనిపిస్తుంది. యూ క్యాన్ డైరెక్ట్లీ సెండ్ యువర్ ఆన్సర్స్, యూ క్యాన్ డైరెక్ట్లీ ఆస్క్ ఎనీ డౌట్స్. లేదు బ్రో దీనిపైన వీడియో చేయండి అని అంటే యూ క్యాన్ డైరెక్ట్లీ పింగ్ మీ దేర్ ఇన్ ద టెలిగ్రామ్. ఈరోజు ఆల్రెడీ నాకు వచ్చిన రిక్వెస్ట్ అదే చెప్తున్నా, పాలిటీని ఎలా కవర్ చేయాలని ఒక డౌట్ వచ్చింది. ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తున్నాం కానీ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. గివ్ అస్ ఏ ఐడియా రిగార్డింగ్ దిస్, దీని మీద వచ్చింది. సో లైక్ ఆబ్వియస్లీ ద వీడియోస్ కమింగ్ వెరీ సూన్ ఆన్ దిస్. సో స్టే ట్యూన్డ్, క్లిక్ ది సబ్స్క్రైబ్ అండ్ ఆ గంట కూడా ఉంటుందట, అది కూడా కొట్టేయండి. నాకు కూడా తెలియదు బాస్, ఈ మధ్యనే వింటున్నా, యూట్యూబ్కి చాలా దూరంగా ఉన్నా కొన్ని రోజులు. చలో థ్యాంక్ యూ కాక, ఉంటా మరి. నువ్వైతే ప్రజెంట్ ఇప్పటివరకు చదివిందాన్ని ఒక చిన్న రివిజన్ కొట్టాయి, దాని తర్వాత రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.